ఇప్పుడే యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరిగింది. తర్వాత మీరు ప్రశాంతంగా వినొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. మంచి మెలోడీ, ప్రశాంతంగా ప్రభుని తలపోసుకుంటూ పాడుకునేటువంటి ఒక కమ్మని గీతం. అది నా హృదయానికి నచ్చిన భావంతో నేను పాడుకున్నటువంటి పాట. ఆయన కృప అనుగ్రహించాడు పాటలు రాయటానికి, స్వరకల్పన చేయటానికి, పాడటానికి దేవుడు కృప చూపాడు. నా హృదిలో మెదిలిన ప్రతి పదం ఆయన కదిలించిన పదమే, ఆయన తొణికించిన పదమే. కాబట్టి నేనున్నంత వరకు, నాకు దేవుడు స్వరం ఇచ్చినంత వరకు పాడతాను. ఆయన ఆలోచనలు ఇచ్చినంత వరకు పాట రాస్తాను. ప్రజల్లోకి ఆ పాటలు తీసుకెళ్ళడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మనుషుల ప్రేమలు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. మనుషుల మనసులు మారిపోతాయి. ఒకప్పుడున్న మనసు ఒకప్పుడు ఉండదు. భక్తి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. దేవుని క్రొత్తగా తెలుసుకున్నప్పుడు, దేవుడు మనకి యేసయ్య తొలి పరిచయం అయినప్పుడు, ఆయన పట్ల మన మనసు ఉండే తీరు వేరు. కొంత అవగాహన పొంది, కొంత అలవాటు అయిన తర్వాత మన మనసు ఉండే తీరు వేరు. ఎంత చెప్పినా ఒకటైతే స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అది సాక్షాత్తు యేసు ప్రభువే ఎఫెసులోనున్న సంఘపు దూతతో మాట్లాడాడు ఈ మాట. మొదట నీకున్న ప్రేమను వదిలావు, మొదట నీకున్న ఆసక్తి ప్రేమతో కూడినదై ఉంది. ఇప్పుడైతే ఆ ప్రేమ కొరవడి ఒట్టి ఆచారం మాత్రమే మిగిలింది. ఆచారంగా నువ్వు నన్ను సేవించడం నాకు ఇష్టం లేదు, నువ్వు ప్రేమతో నన్ను సేవించడం నాకు ఇష్టం. అలవాటుగా ప్రార్థన చేయటం నాకు ఇష్టం లేదు, ప్రేమతో నన్ను సమీపించి నాతో గడుపుటను ఇష్టపడి అక్కడ నీ విన్నపాలు హృదయపూర్వకంగా నాకు తెలియజేసేటువంటి ఆ అనుభవం నాకు కావాలి. అలవాటుగా ఆరాధించడం కాదు, ప్రేమతో, ఆత్మతో, సత్యముతో నన్ను ఆరాధించే ఆ మనసు నాకు కావాలి. కాబట్టి ప్రారంభంలో నువ్వు నా పట్ల కనపరిచిన ఆ ఆసక్తి, ఆ ప్రేమ, ఆ మనసు ఇప్పుడు మారిపోయింది అని దేవుడే మన మీద నేరారోపణ చేస్తూ ఉన్నాడు. చేయక తప్పలేదు అట. ఇది మనందరం పరిశీలించుకోవాల్సిన సంగతే. ఒకప్పుడు దేవుడే మనకు కేంద్రం, దేవుడే మనకు లోకం, దేవుడే మనకు ప్రపంచం. ఇప్పుడు కూడా అంతే ఉందా? లేకపోతే ఆ ప్రపంచంలోకి ఇంకా మరి ఏమైనా ప్రవేశించాయా, మరెవరన్నా ప్రవేశించారా అన్నది మనం ప్రశ్న వేసుకోవాల్సినటువంటి విషయం. కానీ నేను ఒకటి గుర్తించాను, దేవునితో నేను చెప్పుకున్న మాట. నీ విషయంలో నా మనసు రకరకాలుగా మారుతుండొచ్చు కానీ ప్రభువా, నా విషయంలో నీ మనసు ఎప్పటికీ మారదు. మార్పులేని మనసు. కానీ నీ విషయంలో నేను రకరకాలుగా మారుతున్నాను. ఒకసారి ఆసక్తిగా, ప్రేమగా నిన్ను సమీపిస్తున్నాను, ఓసారి నీకు దూరం అవుతున్న అనుభూతి పొందుతున్నాను. ఒక్కోసారి నిన్ను సంతోషపెట్టడానికి ఎక్కువగా కష్టపడుతున్నాను, ఒక్కోసారి నా చర్యల చేతనే నిన్ను బాధ పెడుతున్నాను. నీ ఎడల నా మనసు ఎప్పుడూ ఏకరీతిగా లేదు, కానీ నా ఎడల నీ మనసు ఎప్పుడూ ఒక్కటే రీతిగా ఉంది. కాబట్టి నీ మనసు మార్పు లేనిది, నీ ప్రేమ మరపు రానిది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా అని నేను చెప్పటం కంటే
నీవే నన్ను ప్రేమిస్తున్నావు, అంతము వరకు ప్రేమిస్తావు. ఆయన వారిని ప్రేమించెను, అంతము వరకు ప్రేమించెను అనుంది గ్రంథంలో. అంతము వరకు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉంటావు. నీ మనసు మార్పు లేనిది, నీ ప్రేమ మరపు రానిది. ఈ ఈ ఈ ఏదో ప్లెయిన్ పదాల్లాగా ఉంటాయి. మార్పు లేని మనసే నీది, మరపురాని ప్రేమే నీది. కలనైనా మెళకువనైనా. నాకు ఒక మంచి జ్ఞాపకం ఏదన్నా ఉంది, మంచి అనుభూతి ఏదన్నా ఉంది, అనుభవం ఏదన్నా ఉంది అంటే నిన్ను గూర్చున్న జ్ఞాపకాలు, నిన్ను గూర్చున్న ఆలోచనలే కదా. కలనైనా మెళకువనైనా మధుర స్మృతి నీవేగా, హృది నిన్ను పాడేనుగా. నా గురి నీవే, నాదరి నీవే, నా స్వరఝరి నీవే యేసయ్యా, నా స్వరఝరి నీవే. నా స్వరఝరులు. ఒక పురుషుడు స్త్రీని గురించి పాడతాడు ఏవేవో కల్పించుకొని. ఒక స్త్రీ పురుషుని గురించి పాడుతుంది ఏవేవో కల్పించుకొని. ఒక కవి అన్నాడు, ఒక రాగాన్ని గురించి పాడుతూ ఈ ఝరి అనే పదం వాడతాడు. నేను మరి నాకు ఇంక ఏ ఏ స్త్రీలు ఏ పురుషులు ఏ స్థాయిని అందుకోలేరు కదా. కాబట్టి ఏ పురుషుణ్ణి ఏ స్త్రీని వర్ణించను, నాకు ఏసే, అన్నీ ఏసే. కాబట్టి నా స్వర ఝరి ఏసే, మధుర స్మృతి ఏసే, నా హృదయపూర్వకంగా వినిపించే పదం ఏసే. నా పాట, నా ఊసు, నా ఆశ, నా ధ్యాస, నా యాస, నా భాష అన్నీ ఏసే అని భక్తుడు అన్నట్టు నేను కూడా అదే అనుకుంటూ ఉంటాను, ఉండాలి, అదే న్యాయం. మరి మీ సంగతి ఏంటో మీరే ఆలోచించుకోండి. ఒకవేళ మీరు కూడా ఇలాంటి ప్రయాణంలో ఉంటే, ఈ విధమైన మనసే కలిగి ఉంటే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మధ్య మధ్యలో ఎన్నో వస్తాయి. యేసును మనం ప్రేమించి యేసు ఎడల మనకున్న ఆసక్తిని కనపరుచుకునే ఆ ఆత్రంలో పరిగెత్తుతూ ఉంటాం మనం. కొన్నిసార్లు ఆయనకి మనకు మధ్య కొన్ని దోషాలు అడ్డు వస్తుంటాయి. పౌర్ణమి చంద్రబింబాన్ని ఎంతమంది చూశారు? పౌర్ణమి చంద్రబింబాన్ని ఎంతమంది చూశారు? చేతులు ఎత్తండి. ఏమండి, మరి ఇంత వెనకబడి ఉన్నారు ఏందండి మీరు? పండు వెన్నెలండి, పూర్ణ చంద్రబింబం ఆకాశంలో కనపడిద్ది కదండి పౌర్ణమి టైంలో. అది చూడలేదా? మరి చూస్తే చేతులు ఎత్తండి. చూడని వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు తెలిసి కళ్ళు ఉన్న వాళ్ళు అందరూ కనపడతానే ఉంటుంది. సాయంత్రం చూడండి పోనీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దాదాపు అందరం చూస్తాం. నిండు పౌర్ణమిలో పూర్ణ చంద్రబింబం రౌండ్గా చక్కగా కనపడతా ఉంటాం. కొన్నిసార్లు ఆరు బయట మంచం వేసుకొని పండుకొని ఆ చంద్రబింబాన్ని అలానే చూస్తూ ఉంటా. నాకుంది అలవాటు, చూస్తా. నా చిన్నప్పుడైతే ఆరు బయట మంచం వేసుకొని ఆ చుక్కలు, ఆ చంద్రబింబం చూస్తూ ఉంటాను. మేఘాలు, తెల్లని మేఘాలు, నల్లని మేఘాలు పొగలు వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి.
ఆ చంద్రబింబాన్ని దాటిపోతూ ఉంటాయి. అప్పటిదాకా నిండుగా కనపడుతున్న చంద్రబింబాన్ని ఒక నల్లని మేఘం వచ్చేట గమ్మేసింది. మనసులో కొంచెం బాధ, అయ్యో అంత అద్భుతంగా ప్రకాశిస్తున్న చంద్రదీపాన్ని నల్ల మబ్బు కమ్మేసిందే అనుకుంటూ ఉండగానే ఈ ప్రక్క నుంచి అలా కమ్మేసి కొంచెం తడు అలా ఉండి చూస్తూ ఉండగానే ఆ నల్ల మేఘంలో నుంచి చంద్రబింబం అలా బయటకు వస్తున్నట్టు కనపడుతూ ఉంటుంది. కొంచెం అలా బయటికి కనపడగానే ఆహా మేఘం పోతుంది. చూస్తూ ఉండగానే ఆ మేఘం అలా దాటిపోతుంది. చంద్రబింబం వల్ల పూర్ణమైన వెలుగుతో అలా ప్రకాశిస్తూ ఉంటుంది. అలాగే యేసుతో మనకున్న అనుబంధం, యేసుతో మనకున్న సంబంధం మధ్యలో అడ్డుకట్టల్లాగా, అవరోధాల్లాగా నల్ల మేఘాలు ఎన్నో వస్తుంటాయి. ఎన్ని వచ్చినవి వచ్చినట్టే పోతాయి. ప్రభు మనం ప్రభు ఎప్పటికీ స్థిరం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకసారి చెబుతారా గట్టిగా? కాబట్టి అలాగా ఒక్కొక్క చరణం వర్ణిస్తే ఇది ఒక ప్రసంగం అయిపోయింది. ప్రతి పాట ఏముందిలే అని అనుకుంటాం సహజంగా, కానీ కాదండి. ప్లెయిన్గా కనబడుతున్న పదాల వెనక కూడా ఆ పాటను సిద్ధపరిచేటప్పుడు ఆ పదాలు పొందుకున్న వ్యక్తి హృదయంలో ఏ ఆలోచనలు పడుసూపాయో గుర్తుపట్టగలగాలి. నేనైతే పాటలు పాడుకునేటప్పుడు, ఎవరి అయినా పాడుకునేటప్పుడు కూడా ఆలోచించే పాడతా. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు ప్రతి కీర్తన ఎన్నో రహస్యాలను మనకు వెల్లడి చేస్తుంది. పాత పాటల పుస్తకం అట్లాగే పాత అయినా క్రొత్త అయినా భక్తులు, ఆత్మీయులు రాసినటువంటి పాటల్లో వాళ్ళు దేవునితో కలిగి ఉన్న సంబంధాన్ని వర్ణించుకుంటూ పాడినటువంటి పాటల్లో ఎంతో ఆంతర్యం, రహస్యం ఉంటుంది. అది జస్ట్ ఇలా గుర్తుపడతారని చెప్తున్నా. మన మనసులో మార్పు ఉందా లేదా? రకరకాలుగా మారుతుందా లేదా? నల్లమబ్బు కమ్మేసినప్పుడు మన మనసు ఒక రకంగా ఉంటుంది, అది తొలగిపోయినప్పుడు ఒక రకంగా ఉంటుంది. కొన్ని నెలలేమో ఆసక్తిగా దేవునికి ప్రార్థన, భక్తి, ఆత్మీయత అంత మంటమండినట్టు ఉంటుంది. కొన్ని నెలలేమో ఎక్కడో దిగజారిపోతున్నట్టు, ఏదో నిరాశ, ఏదో కృంగుబాటు, ఎక్కడో మనం దేవునికి దూరం అవుతున్నామేమో, ఎక్కడో జారిపోతున్నామేమో, ఎక్కడో పొరపాటుగా ఉన్నామేమో అని ఒక వేదన వెంటాడుతుంట. సో ఈ మార్పు మనలో, కానీ దేవుళ్ళో ఎనీ టైం ఒకే విధంగా ఉంది. యేసయ్యకు కొన్ని నెలలు మన మీద కోపం, కొన్ని నెలలు మన మీద ప్రేమ ఉంటుందా? మనం ఎన్ని రకాలుగా మారిన ఆయన మార్పు లేని, పెద్దగా చెప్పండి, మార్పు లేని దేవుడు. అయితే ఎన్నోసార్లు బలహీనతలు మనల్ని ఆవరించినాయి. ఇక నడవలేము, ఇక సాగలేము, ఇక ముందుకు వెళ్ళలేము అనిపించింది. కుటుంబ విషయంలో కావచ్చు, ఆత్మీయ జీవిత విషయంలో కావచ్చు, నాబోటోడికి సేవ విషయంలో కావచ్చు. అబ్బా మన వల్ల కాదు, ఇక మనం చేయలేము, మనం తగిన వారం కాదు, మనకు సాధ్యం కాదు, ఈ అర్హత లేదు అని ఎన్నోసార్లు ఎన్నో రకాల బలహీనతలు, సాక్ష్యపరంగా కావచ్చు, క్యారెక్టర్ పరంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, జ్ఞానం పరంగా కావచ్చు. నా మీద దేవుడు మోపిన బాధ్యత పెద్దగా ఉంది, కానీ అంత బ్యాలెన్స్ చేయడానికి తగిన జ్ఞానం నా దగ్గర లేదే. కాబట్టి మనం దీనికి తగిన వారం కాదు ఇంత పెద్ద పనికి అని కొన్నిసార్లు మనసు అనిపిస్తుంది. కొన్నిసార్లు అసలు ఏ పాపము లేని పరిపూర్ణ పరిశుద్ధత సాధన చేసి సరైన మాదిరిగా నిలిచి అనేక మందిని బలపరచాల్సింది నాలోనే, నా ఆలోచనల్లోనే, నా వ్యవహారంలోనే, నా ప్రవర్తనలోనే కొన్ని లోపాలు నాకే క్లియర్గా కనపడుతున్నాయి. వీటన్నిటిని చూస్తే నేను దేవుని పనికి అన్ఫిట్, పనికిరాను. ఎందుకంటే ఏ కొంచెమైనా ఉండొద్దు, పరిపూర్ణంగా ఉండాలి అన్ని విషయాల్లో అని ఆలోచించుకున్నప్పుడు, ఎక్కడో చోట బ్యాలెన్స్ మిస్ అయినప్పుడు అనిపిస్తుంది దీనికి మనం తగము అని. కొన్నిసార్లు హెల్త్ బలహీనత, ఆరోగ్యం బలహీనత వచ్చినప్పుడు ఇంకా చేయగలిగే శక్తి మన దగ్గర లేదు, ఇంకా ఎక్కువ పరిగెత్తడం కంటే ఏదో కొంచెంలో ఆగిపోతే సరిపోతుంది
అని ఇట్లాగా బలహీనతలు నానా రకాలు. అర్థమవుతుందని నేను చెప్పేది? బలహీనతలన్నీ ఒకే టైపు కాదు. క్యారెక్టర్ విషయంలో బలహీనత ఉంటుంది, అంటే మన వల్ల జరిగే తప్పులను బట్టి. అలాగే జ్ఞానం విషయంలో మనం బలహీనమై ఉండొచ్చు. ఎంత చేద్దామన్నా ఈ కుటుంబాన్ని లాగాలంటే నా వల్ల కావటల్లా, నా జ్ఞానం సరిపోవటల్లా, పిచ్చెక్కుతుంది. ఎట్లా బయటపడాలి, ఈ కుటుంబాన్ని ఎలా బయటేయాలో అర్థం కావట్లేదని కొంతమందిని ఎత్తికొట్టుకుంటూ ఉంటారు. కొంతమంది సంఘాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఎలా పరిపూర్ణతలోకి తీసుకెళ్ళాలి, ఎలా అభివృద్ధిలోకి తీసుకెళ్ళాలో అర్థం కాక జ్ఞానం విషయంలో బలహీనులుగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. క్యారెక్టర్ విషయంలో బలహీనులు, అలాగే జ్ఞాన విషయంలో బలహీనులు. మూడవది శారీరకంగా కూడా అనారోగ్య సమస్యలకు గురైపోయి బలహీనులు. ఇలా కొన్నిసార్లు వారి వీరి నిందలకు, విమర్శలకు, అవమానాలకు కృంగిపోయి మనస్సు విషయంలో బలహీనులు, కృంగిపోతూ ఉంటారు. కొన్నిసార్లు ఏ కారణం లేకుండానే కృంగిబాటు వచ్చింది. అసలు కొన్నిసార్లు మనం ఎందుకు కృంగిపోతున్నామో మనకు అర్థం కాదు, లాజిక్కే ఉండదు. సైతాను కుట్ర అది. అన్నీ బాగానే ఉంటాయి, కానీ ఎందుకో మనసులో నిరాశ, ఎందుకో నిర్వేదం, ఎందుకో ఆవేదన, ఎందుకో కృంగుబాటు. అంత కాళ్ళు చేతులు చచ్చుబడ్డట్టు నిస్తేజమైపోతుంది. ఎందుకో అర్థం కాదు. దేవుడేం తక్కువ చేయలేదు, అన్ని విషయాల్లో దేవుడు సహాయం చేస్తా ఉన్నాడు. ఎందుకు చిక్కటి చీకట్లాగా ఇది ఎందుకు ఆవరిస్తుంది? సాతాను కుట్ర. నిరాశలోకి నెట్టేయటానికి ఎప్పుడు వాడు ట్రై చేస్తూ ఉంటాడు. బాగా విను, స్తోత్రం చెప్పు. నిరాశలోకి నెట్టేస్తూ ఉంటాడు. ఇదొక టైపు బలహీనత. చాలామందిని గమనిస్తూ ఉంటాను నేను. ఎక్కువ ఈ నిరాశ మాటలు మాట్లాడుతూ ఉంటారు, కృంగిపోయిన మాటలు. కొంచెం బాధగా ఉంటుంది, కానీ ఇందులో నేనేమీ తక్కువ తినలేదు. నా బతుకు కూడా కొన్నిసార్లు అలానే ఉంది. కొన్నిసార్లు నిరాశ ఎంతగా కృంగదీసిందంటే, నా ప్రాణం పోతే బాగుండు, చచ్చిపోతే బాగుండు, నాకై నేను చేస్తే మళ్ళా నరకానికి పోతానేమో, దేవుడు నా ప్రాణం ఇంత తీసుకుంటే బాగుండు, ఇంకెందుకు నేను అవసరమా? మీకు అనిపిస్తుంది, నీకేం పిచ్చిరా, కమ్మని జీవితం నీకు ఇస్తే, దేవుడు మంచి జీవితం నీకు ఇస్తే, అనేక మందికి దీవెనకరంగా నిన్ను చేస్తే నీకేం పిచ్చిరా? అసలు చావుని ఎందుకు కోరుకుంటున్నావు నువ్వు అని అనిపిస్తుంది సహజంగా, ఏది నా లైఫ్ను చూసిన వాళ్ళకి. అలాంటి ఆలోచనలు అసలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు మీరు అనుకోవచ్చు, అసలు ఏ కారణం చేత నీకు అలాంటి ఆలోచనలు వచ్చినాయి? నేను చెప్తా. ఇప్పుడు నాకు కుటుంబ సమస్యలు ఉన్నాయని, లేకపోతే బయట సమస్యలు ఉన్నాయని, లేకపోతే ఎవరో ఏదో పొగిడారని లేదా విమర్శించారని, వీటిని బట్టి కాదు. ఎప్పుడైనా నాకు మరణము కలుగునంత వేదన, మరణము కోరునంత వేదన ఎప్పుడన్నా నాకు కలిగింది అంటే దేని బట్టి కలిగిందో తెలుసా? దేవుని ఎక్కువగా నేను సేవించలేకపోతున్నాను, దేవునికి ఎక్కువ తృప్తి కలిగించే విధంగా నేను ఉండలేకపోతున్నాను, దేవునికి ఇంకా ఎక్కువగా నమ్మకంగా నేను ఉండాలి కానీ ఉండలేకపోతున్నాను, దేవునికి ఇంకా సమీపంగా నేను వెళ్ళాలి కానీ వెళ్ళలేకపోతున్నాను, ఆ అవకాశం నాకు దొరకట్లేదు, అడ్డగించబడుతున్నాను, వెనక్కి నెట్టివేయబడుతున్నాను. నాకు ఇవన్నీ ఏమీ వద్దు, నాకు యేసయ్యకు దగ్గరగా ఉండటం కావాలి, యేసు కావాలి, యేసుతో జీవితం కావాలి, యేసుతో సాంగత్యం కావాలి, యేసుకు నాకు మధ్య ఏది తట్టుకోలేకపోతున్నాను, నాకు ఆయన కావాలి. ఒకవేళ ఆయనకు సంతృప్తికరంగా, సంతోషకరంగా నేను ఉండకపోతే ఆ జీవితమే నాకొద్దు, దానికి ప్రతిగా నాకు మరణమే కలగాలి. ఇది నేను ఇప్పుడు మాట్లాడటం కాదు, కొన్ని సంవత్సరాల క్రితమే ఒక పాటలో పాడుకున్నాను. అమ్మైన మరచేను కొన్ని వేళ, మరొక నువ్వు కాచేవు అన్ని వేళ, నా మంచి స్నేహితుడా మరువలేను నీ ప్రేమ, నీ ప్రేమ మరచుట కంటే మరణమే మేలు సుమా. గుర్తుందా?
కొంతమంది వినలేదేమో ఈ పాట. విన్నారా? వింటే గుర్తు వస్తుంది. ఏం పాట అది? యేసుని అనురాగం నిజమైన మమకారం అనే పాట. అక్కడ నిన్ను వీడి బ్రతకడం కంటే చచ్చిదేమను. కాబట్టి నేను ఎక్కువ ఎప్పుడన్నా కృంగిపోయాను, ఎప్పుడన్నా దుఃఖపడ్డాను అంటే ఆయనను కలవవలసిన రీతిలో సరిగ్గా కలవలేకపోతున్నాను, ఆయన్ని సమీపించలేకపోతున్నాను, స్పర్శించలేకపోతున్నాను. ఆయన ఏదో నాకు దూరమైనట్టు అనిపిస్తుంది, నా చర్యలలో నేను ఆయన్ని ఎక్కువ బాధ పెడుతున్నట్టు అనిపిస్తుంది. అలా ఈ వేదన కలిగినప్పుడు నా హృదయం మరణాన్ని అపేక్షించింది. ఇది అంటే మీలో కొంతమందికి డౌట్ కదా, ఏమొచ్చిందిరా నీకు, నువ్వు సావును కోరటానికి కారణం ఏంటన్నాడు అనుకుంటారు కదా. ఏమొచ్చిందంటే ఇది వచ్చింది. క్లారిటీ ఉంది కదా? రైట్. నిద్రపోతున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. ఇంకోసారి చెబుదాం. నాకు తెలుసుగా మీరు చెబుతానే ఉంటారు. నేను నిద్రపోతున్న వాళ్ళని చెప్పమంటే మీరు లేచి ఉన్న వాళ్ళు చెబుతారు. మీరు స్తోత్రం అని ఒక్కటే అంటారు కానీ ముందేం చెప్పాను వినరు. మెలకుతున్న వాళ్ళు చెబుదాం. కానీ ఇప్పుడు నేను 4 రకాల బలహీనతలు చెప్పా. మొదటిది ఏంటి? జ్ఞాన విషయంలో బలహీనత లేదా క్యారెక్టర్. మొదటిది క్యారెక్టర్ విషయంలో బలహీనలో, రెండవది జ్ఞాన విషయంలో బలహీనలో, మూడవది శరీర బలహీనత అండి. వామ్మో, మర్చిపోయినారా? 3. నాలుగవది నిరాశ, సాతాను కలిగించేటువంటి కృంగుబాటు అనే బలహీనత. అన్నీ బాగానే ఉంటాయి. కొంతమంది ఊరికని దిగాలుగా కూర్చుంటారు. ఎప్పుడన్నా చూడ మొఖాల్లో కళా కాంతి ఉండదు. మొఖాల్లో ఎప్పుడు ఏదో నిరాశ, నిస్పృహ. సాతాను చేసే మోసం అది. అందుకే దీనికి వ్యతిరేక పదం ఆత్మ ఫలములో చెప్పాడు. అయితే ఆత్మ ఫలమేమనగా గలతీ పత్రిక 5:22లో ఆత్మ ఫలమేమనగా ప్రేమ, రెండవది సంతోషం. సంతోషం నీకున్న దానిలోనే, నీ ఉన్న స్థితిలోనే దేవుని బట్టి నువ్వు సంతోషంగా ఉంటూ నేర్చుకో. హల్లెలూయా. సాతాను నిరాశలు తెస్తాడు. అందరిని చూడు, నిన్ను చూసుకో, వాళ్ళు అలా ఉన్నారు, వీళ్ళు ఇలా ఉన్నారు, నువ్వు ఎలా ఉన్నావు, నీ బతుకెందుకు ఎట్లా ఉంది అని వాళ్ళని వీళ్ళని చూపించి నీకు చూపించి ఈ లూసిఫర్ చేసే పనులన్నీయే. అన్నీ బాగున్నా సరే నేను నిరాశలోకి నెడుతుంటాడు వాడు. నీకున్నంతలో నువ్వు మంచిగానే ఉన్నావు, దేవునికి స్తోత్రం. దీనికి వ్యతిరేకంగా పౌలు మాట్లాడుతూ జైల్లో తానుండి, నేను జైల్లో ఉండి కూడా హ్యాపీగా ఉన్నాను, మీరు విడుదల పొంది ఉన్నారు, బయట ఉన్నారు, స్వేచ్ఛగా ఉన్నారు, మీరు ఆనందించకపోవటానికి కారణం ఏముంది? మీరు చింతపడి కృంగిపోవడానికి కారణం ఏముంది? దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమును గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువునకు విజ్ఞాపన ప్రార్థన చేసి అన్ని అప్పజెప్పండి. అప్పజెప్పి మేమేం చేయమంటావయ్యా? ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి. 2 సార్లు చెప్పాడు. ప్రభువునందు ఆనందించు, ప్రభువులో సంతోషించు, ప్రభువులో పరవశించి పాడు, ప్రభువులో పులకించు, తన్మయించు, సంతోషించు, ఉల్లసించు, ఉత్సహించు. ప్రభువునందు ఆనందించటం వలన మీకు బలం కలుగుతుంది. హల్లెలూయా. చెప్పు గట్టిగా. అది నిరాశను నెట్టవతల పడేసాయి, కృంగుబాటు నెట్టవతల పడేసాయి. ఆయన ఉన్నాడు. కొంతమందికి ఇప్పుడు నేనేమో భక్తి విషయంలో నాకు నిరాశ, కొంతమందికి వేరే విషయాల్లో నిరాశ. మీకు కూడా ఒకవేళ కృంగుబాటు ఏదన్నా వేదన ఏదన్నా కలిగితే ఈ విషయంలో కలిగితే అర్థం ఉంది, కానీ మిగిలిన విషయాలు ఈ విషయంలో కూడా కలగటానికి ఏం లేదు. ఎందుకంటే 4 సంగతులు చెప్పాను. క్యారెక్టర్ విషయంలో బలహీనురాలివి. ఓకే, పుడతా ఎవరు పరిపూర్ణులు కాదు. పుట్టినవాడు పెరిగి పెద్దయి కొంచెం ఎదిగి ఒక అంతస్తుకు వచ్చినప్పుడు కంప్లీట్గా ఆ వ్యక్తి పరిపూర్ణత్వం అనేది అతనిలో వెల్లడవుతుంది.
పుట్టిన బిడ్డ వెంటనే పరిగెత్తగలడా? కనీసం పొరలాడగలడా? కొన్ని నెలల తర్వాత పక్కకి పొరలగలుగుతాడు, కొన్ని నెలల తర్వాత దోగాడుతాడు, మరికొన్ని నెలల తర్వాత కూర్చోగలుగుతాడు, మరికొన్ని నెలల తర్వాత ఏదన్నా ఆధారం పట్టుకొని నిలవగలుగుతాడు, మరికొన్ని నెలల తర్వాత చిన్నగా ఏదో ఒక ఆధారం చేసుకొని ఒక అడుగు ముందుకు వేయగలుగుతాడు, మరికొన్ని నెలల తర్వాత నిలబడి నడవగలుగుతాడు. అంత మాత్రాన అంత అయిపోలా, నిలబడి నడిచినంత మాత్రాన అంత అయిపోలా, మళ్ళా పెరగాలి, శరీరం పెంపుదల రావాలి, జ్ఞానం పెరగాలి. ఒక పసిబిడ్డ పరిపూర్ణమైన వ్యక్తి కావడానికి కనీసం 21 సంవత్సరం కాలం పడుతుంది. ప్రభునందు కొత్తగా జన్మించిన మనం యేసుకు సమానమైన సంపూర్ణతలోకి రావడానికి ఖచ్చితంగా కొంత టైం పడుతుంది. మనవంతు మనం కూడా పోరాడుతుంటాం, కృషి చేస్తుంటాం. ప్రభువు వల్లనే అన్ని విషయములలో ఉండటానికి మన వంతు మనం శ్రద్ధ నిలుపుతాం, తిప్పలు పడతాం. అలానే ఉండటానికి మన వంతు మనం కృషి చేస్తాం. పసిబిడ్డ కూడా నిలవటానికి తన వంతు తను ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు మీరందరూ అలా ప్రయత్నించిన వాళ్ళే. నిలబడటానికి ప్రయత్నం చేసి ఎన్నిసార్లు బోర్ల పడలా, పడకుండా పుట్టింది మొదలుకొని అలాగా లేచి నిలిచిన వాడిని ఒకరిని చూపిస్తారా? చూపిస్తే నేను స్పెషల్గా ఒక ప్రత్యేకమైన దండ తీసుకొచ్చేస్తా. పుట్టిన మనము ఈ వయసుకు వచ్చేసరికి కనీసం నడక నేర్చుకునేసరికి ఎన్నోసార్లు పడుంటాం. మనం ఒక అడుగు వేస్తాం, ఆధారాన్ని వదిలేస్తాం, పడిపోతాం. మరి పిల్లలైతే పడి అమాయకంగా తల్లికెళ్ళి చూసి ఏడుస్తూ ఉంటారు. ఎందుకు తెలుసా? కొంతమంది పిల్లలకి పడ్డ దగ్గరే పడుంటాం తెలుసు, కానీ పైకి లేవటం తెలియదు. అయితే వారికి ఇంకొకటి తెలుసు, పడ్డ కాడే ఉండి తిరిగి లేవటానికి అమ్మా నాకు బలం లేదు, నన్ను లేపవే అన్నట్టు దీనంగా చూస్తూ ఉంటారు అమ్మకెళ్ళి. అప్పుడు అమ్మ ఏం చేసేది తెలుసా? పరిగెత్తుకుంటా బలహీనుడై ఉన్న కుమారుణ్ణి కుమార్తెను లేపటానికి తన హస్తబలమును ఉపయోగించి పైకి లేపుతుంది. హల్లెలూయా. అందుకే పాడుకున్నా, బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, ప్రియుడా నన్ను ఘనముగా చూడా. అమ్మనే గుర్తు చేసుకోండి. మీరు నడుస్తా ధన్వని పడ్డామనుకో, దగ్గరికి వచ్చి పెట కొట్టిద్దా? ఎన్నిసార్లు పడతాడా దరిద్రుడా? ఎన్నిసార్లు పడతావు? పనికి మనోడు లే లే అని కొట్టిద్దా? పడి కూలబడి ఏడుస్తూ ఉంటే జాలిపడుద్ది. జాలిపడి లేనాన్న అని పక్కన వాళ్ళు అడిగిద్ది, ఎందుకు ఇంత వీక్గా ఉన్నాడు వీడు, కాస్త వాడికి పుష్టి తక్కువగా ఉందమ్మాయి, కాస్త నువ్వు మంచి ఆహారం పెట్టు వాడికి అని ఏదో సలహా చెప్తారు. ఆ రోజు పని కట్టుకొని ఇక వాడికి నిలకడకు కావాల్సిన శక్తి సమకూడున్నట్లు వాడికి స్పెషల్ ఫుడ్ ఐటెం రెడీ చేసి ఇక పెడతా ఉంటుంది. ఆ తల్లి తపన ఏంటంటే మంచి ఆహారం పెట్టాలి, వీడు ఊరికినే పడిపోతున్నాడు, వీడిని బాగా నిలబెట్టాలి అని, వాడికి నడక నేర్పాలని తల్లిగా తన పోరాటం ఎట్లా చేస్తుందో తెలుసా? అదొక పనిగా పెట్టుకుంటుంది వాడికి నడక నేర్పటం. భర్త బాధ్యతలు నెరవేర్చి అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంటి పనులన్నీ చూసుకొని ఇక వాడితో ఆడటం మొదలుపెట్టింది. ఆడటం అంటే ఏంటంటే వాడికి నడక నేర్పటం. ఆ బండి, నా చిన్నప్పుడు 3 గనుల బండి ఒకటి ఉండేది, చెక్క బండి. పిల్లలు కాస్త నడక నేర్చుకునే వయసుకు రాగానే పిల్లల చేతికి అది తగిలిస్తారు. ఇక వాడు అదే నెట్టుకుంటూ తిరుగుతుంటాడు. వాడి ఫీలింగ్ ఏంది, నేను బండిని నెడుతున్నాను, ఆట ఆడుతున్నాను అన్న ధ్యాసలో వాడు నడక నేర్చుకుంటాడు. ఎంతమంది నడిపారు 3 గనుల చెక్కల బండి? అందరూ నేను నడిపారా? గుర్తుందా మీకు? అంతే. తల్లిని ఊహించండి, పడ్డబిడ్డకి చేయందించి లేపి 4 అడుగులు వెనక్కి వెళ్ళి, అదిగో ఇప్పుడు నిలబడ్డావు, ఇప్పుడు వస్తున్నావు, దా వస్తావుదా, నువ్వు నేర్పలేదా నీ బిడ్డకి? తల్లి నువ్వు చెప్పు, నేర్పలేదా? తమ్ముడా నువ్వు నేర్పలేదా? అన్నా నువ్వు నేర్పలేదా నీ బిడ్డకి? దా ఇప్పుడు నడుస్తున్నావు, దా, అది వచ్చేసావు. అబ్బా ఎన్ని కుస్తీలో.
మొత్తం మీద ఆమె ఆశ ఏంటంటే వాడు నిలవాలి, తనలాగా నిలవాలి, తనలాగా నడవాలి, తనకంటే ఘనంగా ఉండాలి. యేసయ్య ఆశ కూడా ఇదే. నువ్వు ఊరికనే జారిపోతున్నావు, ఊరికనే పడిపోతున్నావు, ఊరికనే కృంగిపోతున్నావు, అసలు ఏంటి నువ్వు అని విసిగించుకోడు. బాధపడవాకు, నేనున్నాగా. నీకు చేత కాకపోతే నేను నడిపిస్తా, నా చేతిని అందిస్తా, నడుస్తావు, నిలుస్తావు, గెలుస్తావు. ఎప్పటికీ యేసయ్య హృదయంలో ఉన్న ఆశ ఒక్కటే, నువ్వు ఘనంగా ఉండాలి, నువ్వు ఘనంగా ఉండాలి. నిన్ను ఆధారం చేసుకొని ఆయన ఘనత పొందాలనేది సెకండ్. అసలు ఒక తండ్రిగా ఆయన మనకు ఒక తల్లి, తండ్రి, అన్న, ప్రియుడు, అన్నీ ఆయనే. అన్నీ ఆయనే అయిన ప్రభు హృదయంలో ఉన్న గొప్ప వాంఛ ఏంటంటే, ఆయన ఆల్రెడీ గనుడు, ఆయన ఆల్రెడీ గనుడు, ఆయన ఆల్రెడీ గొప్పోడు. మరి ఘనుడైన తండ్రి, గొప్పవాడైన తండ్రికి బిడ్డ విషయంలో ఏముంటుంది? వీడు కూడా ఘనతకెక్కాలి, ఈమె కూడా ఘనత పొందాలి. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, ప్రియుడా నన్ను ఘనముగా చూడ పరితపించేవుగా, ప్రేమానిధి నీవేగా. నిజంగా మనం ఎవరినైనా ప్రేమిస్తే వాళ్ళని అడ్డం పెట్టుకొని మనం ఘనం పొందాలనుకుంటామా, లేకపోతే వాళ్ళని ఘనపరచడానికి ఇష్టపడతామా? మనలో మన మాట మీరు చెప్పండి. వాళ్ళు ఘనంగా ఉంటే చూడాలని ఆశిస్తామా? 7 సార్లే మనమే ఘనంగా ఉందాం అనుకుంటామా? మనం ఎవరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తే వాళ్ళు బాగుండాలి, వాళ్ళు ఘనంగా ఉండాలి, వారు గౌరవనీయంగా ఉండాలి, వారు ఉన్నతంగా ఉండాలని కోరుకుంటామా లేదా? కోరుకుంటాం అంటే చేతులు ఎత్తండి, కొంచెం ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పు, యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడా లేదా? ఎంత ప్రేమిస్తున్నాడు? ఎంత ప్రేమిస్తున్నాడా? ఇంత 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 చెప్పలేవు, ఆ ప్రేమకు కొలతలు లేవు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ప్రేమించే వ్యక్తి ఘనంగా ఉండాలని నువ్వు కోరుకోవటం న్యాయమే, కోరుకుంటావు తప్పనిసరిగా. మరి నిన్ను ప్రేమించే యేసయ్య కోరుకోడా? నిశ్చయంగా కోరుకుంటాడు. మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం, అందుకే ఆయన్ని ఘనపరుచుకోవటంలో తృప్తి వెతుకుతాం. మనం ఆయన్ని ఘనపరుచుకోవటంలో ఆనందాన్ని వెతుక్కుంటాం మనం, ఎందుకంటే ఆయన్ని ప్రేమిస్తున్నాం. మనల్ని వచ్చి ఎవరైనా పొగిడితే, అసలు మీరు నిజంగా అంత గొప్పోళ్ళండి, అంతండి ఇంతండి, నాదే ఉందిరా బాబు, అంతా ఆయనది. ఈ ఘనత అంతా తీసుకెళ్ళి ఆయనకి ఆపాదిస్తూ ఉంటాం, ఆయన్ని ఘనపరుచుకోవటానికి ఇష్టపడతాం. ఎవరైనా ఆయన్ని ఘనపరుస్తూ ఉంటే తృప్తిగా ఉంటుంది మనకి. ఎవరైనా ఆయన్ని స్తోత్రిస్తూ ఉంటే, ఆరాధిస్తూ ఉంటే, ఎక్కడైనా మరీ కొన్ని చోట్లయితే వేరే భాష వాళ్ళు కూడా యేసయ్యని గురించి పాడుతూ మాట్లాడుతూ ఉంటే భాష మనకు అర్థం కాకపోయినా, ఆ స్తోత్రం, ఆ స్తుతి అనే పదాలు అర్థమైనా, హల్లెలూయా అనే పదం అర్థమైనా, ఇది యేసయ్యదే, వీళ్ళంతా ప్రభువునే మహిమపరుస్తున్నారని ఎంత ఆనందంగా ఉంటుంది మనకి, ఎంత సంతోషంగా ఉంటుంది. ఎందుకు? ఆయన్ని మనం ప్రేమిస్తున్నాం, ఆయన ఘనత పొందుతుంటే అది మనకు తృప్తి. సేమ్ ఫీలింగ్ యేసయ్యకి కూడా. నేను వీరిని ప్రేమిస్తున్నాను, వీరు నా వల్ల ఎప్పుడు ఘనత పొందుతారో, ఎప్పుడు వీరు ఘనంగా తయారవుతారో అని ఆయన ఆశ. తల్లి కోరిక కూడా అదే. ఒకవేళ తల్లి ఘనురాలై ఉంటే, నాకంటే ఘనతకెక్కాలి నా కొడుకు, నా కూతురు అనుకుంటుంది అమ్మ. నాన్న ఘనుడై ఉంటే, నాకంటే ఘనంగా నా పిల్లలు తయారు కావాలి అనుకుంటాడు. ఇంకా చెప్పాలంటే, తండ్రిగా ఉన్న అతన్ని ఘనపరిచే దానికన్నా ఆయన పిల్లల గురించి అవతలి వాళ్ళు ఘనంగా మాట్లాడుతుంటే, ఇతడు లోకాన్నే జయించినంత ఆనందంగా ఫీల్ అవుతుంటాడు. నువ్వు చెప్పు బ్రదర్,
జనం నిన్ను ఘనంగా మాట్లాడితే బాగుంటుందా, నీ సంతానాన్ని ఘనపరిచి మాట్లాడితే నీకు ఎక్కువ తృప్తిగా ఉంటుందా? చెప్పు, నిజం చెప్పు. ఎవరిని ఘనంగా మాట్లాడితే తృప్తిగా ఉంటుంది? అసలు మనల్ని గొప్పగా మాట్లాడితే మనకేం ఉండదులే, కానీ కొంచెం ఏదో ఉంటుంది. కానీ మన పిల్లల్ని ఘనంగా మాట్లాడితే నా జీవితం ఇక సాఫల్యమైంది కదా, నాకు పుట్టిన వారు ఘనత పొందారు కదా, ధన్యులయ్యారు కదా, ఇక ఇంతే చాలన్నట్టు అంత తృప్తి కలిగిద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య కూడా అంతే. ముందే చెప్పా కదా, తల్లి తండ్రి అన్నీను ఆయన. కాబట్టి నిరంతరం మనం ఆయనను అపేక్షించినట్టే ఆయన కూడా తనను ఘనపరచు వారిని ప్రేమించి, అసలు ఇంకా చెప్పాలంటే ముందే మనకంటే ఎక్కువ ఆయనే ముందు మనల్ని ప్రేమించాడు. ఇది నిజం. కాబట్టి ముందే ఆయనే మన ఘనతను వెతుకుతూ ఉంటాడు. అందుకే ఈ పదం పాడుకున్నా. తప్పా రైటా? ఎందుకయ్యా నా గురించి నీకు ఇంత రంది, ఇంత ఆసక్తి ఏమయ్యా? ఎందుకు పనికి వస్తాను నేను? ఒరే, నిన్ను కన్నానురా నేను. కన్నవాడిని వదిలిపెట్టి నువ్వు దారి మళ్ళీపోతే రక్తం ఇచ్చి మళ్ళా నిన్ను కొన్నానురా. ఈ ప్రపంచంలో, ఈ విశ్వం అంతటిలో అందరికంటే అన్నిటికంటే శ్రేష్టమైంది నువ్వే. నాకు నువ్వే 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 నా పోలికవు, నా స్వరూపానివి, నా ప్రతిరూపానివి నువ్వే. అది దేవుడు చెప్తున్న మాట. ప్రపంచం వల్ల నేను విశ్వం అన్నా. విశ్వం. ఓకే. కాబట్టి జారి పడిన వేళ పడ్డ చోటని నిన్ను వదిలిపెట్టడు, తన బాహుబలము చేత నిన్ను తిరిగి లేపాడు. అలా ఎన్నోసార్లు నువ్వు పడ్డావు, ఆయన లేపాడు. పడ్డావు, లేపాడు. ఇప్పటికి కూడా పడుతున్నావు, లేపుతున్నాడు. పడుతున్నావు, లేపుతున్నాడు. నీకేదో మొత్తానికి ఏదో నరాల జబ్బు వచ్చినట్టుందని ఇప్పుడు మళ్ళీ నరాల బలం కోసం, ఎముకల పుష్టి కోసం వాక్యంలోనే కొంచెం శ్రేష్టమైన వాక్యాహారం పెట్టి పుష్టిని ఇవ్వటానికి ఆయన సిద్ధపడి ఉన్నాడు. చేస్తున్నాడు ఆ పనే ఇప్పుడు. దేవునికి మహిమ. మొత్తం మీద ఒకటైతే నిజం, నిన్ను నిలబెట్టిన దాకా నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏముంది, ఒక పాటే కదా. చూడు, దాని వెనక ఒక ప్రసంగం ఉంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ పాడండి. బలహీనతలో బలమే నీవు, బాహుబలము చూపించేవు, ప్రియుడా నన్ను ఘనముగా చూడ పరితపించేవుగా, ప్రేమానిధి నేవేగా. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచేదను. మనందరం ఘనంగా ఉండాలి. అది కోరిక ఆయనకి. ఏ బలహీనత, జ్ఞానం విషయంలో నువ్వు బలహీనుడువా, బలహీనురాలువా? నీకు కావలసిన విషయాలన్నిటా కావలసిన జ్ఞానం ఇవ్వటానికి ఆయన బలవంతుడు. కుటుంబాన్ని నడపడానికైనా, సమాజాన్ని నడపడానికైనా, సంఘాన్ని నడపడానికైనా, అసాధ్యమైనవి సాధించడానికైనా, దేనైనా గెలవడానికైనా కావలసిన జ్ఞాన బలం ఒకవేళ నీ దగ్గర లేకపోతే, నువ్వు ఆయన ఆశ్రయించగలిగితే ఆయన తన జ్ఞానము నీకిచ్చి నిన్ను నడిపించగలుగుతాడు. ఈ మాట నేను చెప్పానా? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5-6 వచనాలు చూడు. ఇలా ఉంది. నీ జ్ఞాన బలం కొదువుగా ఉంటే ఆ జ్ఞానం దేవుడే ఇస్తాడు ఆయన అడిగితే. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అదుగో అతడు దేవుని అడుగువలెను, అడుగో, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడు. ఈ కుటుంబాన్ని ఎలా రొటేట్ చేయాలో నాకు అర్థం కావటల్లా, ఈ జీవితాన్ని ఎలా నడిపించాలో నాకు అర్థం కావటల్లా, ఈ సంఘాన్ని ఎలాగ ముందుకు తీసుకెళ్లాలో నాకు అర్థం కావటల్లా, ఈ లోకస్తుని ఎలా నీ వైపు తిప్పాలో నాకు అర్థం కావటల్లా, ఈ సమాజాన్ని ఎలా నీ వైపు తిప్పాలో నాకు అర్థం కావటల్లా. నా జ్ఞానము లేదు, జ్ఞానమి అయ్యా, జ్ఞానమి అయ్యా.
నీ చిత్తము నెరవేర్చడానికి, నీ సంతోషాన్ని వెతకడానికి నాకు జ్ఞానం సరిపోవటల్లా. నా జ్ఞానమే అయ్యా. ఎందుకు జ్ఞానం? నీ చిత్తం నెరవేర్చడానికి, నీ సంతోషాన్ని వెతకడానికి, నీకు ఇష్టముగా బ్రతకడానికి. నాకంత జ్ఞానబలం లేదు ప్రభువా, బుక్ అవుతున్నాను. దయచేసి నా జ్ఞానం ఇవ్వవా? బయటపడటానికి జ్ఞానం ఇవ్వవా? తప్పించుకోవటానికి జ్ఞానం ఇవ్వవా? తెలివినివ్వవా? నువ్వు ఏ విషయంలో అడుగుతావు? ఆత్మ సంబంధమైన విషయాలైనా, భౌతిక సంబంధమైన విషయాల్లో అయినా సరే ఆయనే జ్ఞానం ఇస్తాడు. నీకు తెలుసా, ప్రపంచ దేశాల్లో పెద్ద దేశంగా గుర్తింపబడదు కానీ ఒక చిన్న దేశంగా గుర్తింపబడింది ఇజ్రాయిల్. మీరు గమనించండి, కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకొని చూసుకోండి. ప్రపంచ దేశాలు అన్నిటిలో చాలామంది జ్ఞానులు ఉండొచ్చు, కానీ ఇజ్రాయెల్ గురించి సెర్చ్ చేయండి. అన్యులు సైతం వాళ్ళ గురించి ఎంత ఘనంగా మాట్లాడతారో చూడండి. మనమంటే బైబిల్ ఎరిగిన వాళ్ళం కాబట్టి వాళ్ళ గురించి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ బైబిల్ని ఎరగనటువంటి అన్యజనులు వాళ్ళ ఐడియాలజీ గురించి ఎంత పొగిడి మాట్లాడతారో చూడండి, మీరు సెర్చ్ చేయండి. మైండ్ బ్లోయింగ్ అన్నమాట. ఎంత జ్ఞానమో! అంత జ్ఞానం ఎలా వచ్చింది వాళ్ళకి అంటే అది దేవుని చేతనే అనుగ్రహించబడింది. ఈరోజు మనం వాడుతున్నటువంటి వస్తు సామాగ్రి మొత్తం చాలా వరకు యేసు ప్రభువుని నమ్మిన బిడ్డలు కనిపెట్టినాయే. మన చొక్కాయికున్న బొత్తం దగ్గర నుంచి ఇది కుట్టిన మిషన్ దాకా, నేను పట్టిన మైకు దగ్గర నుంచి పెట్టిన కళ్ళజోడు దాకా అన్నీ వందలో కనీసం 98% యేసు ప్రభువుని నమ్ముకున్న బిడ్డలు కనిపెట్టినాయే. ఫ్యాన్ దగ్గర నుంచి, లైట్ దగ్గర నుంచి ప్రతిదీ చూసుకో కావాలంటే వాళ్ళే. అంటే అందరి వంటి ఆలోచన కాకుండా భిన్నంగా ఆలోచించి, డిఫరెంట్గా ఆలోచించి, కొత్త ఆవిష్కరణలను చేసి ప్రజలకు సౌకర్యం అన్ని అందుబాటులోకి వచ్చేటట్టు చేయడానికి వారికి దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అదనపు శక్తి అన్నమాట, అదనపు తెలివి, అదనపు జ్ఞానం. హల్లెలూయా! అది భౌతికమైందా, ఆత్మీయమైందా? ఆత్మీయమైంది కాదు. సైంటిస్టులు కనిపెట్టినవి అన్నీ శరీర సంబంధమైనవి. ఏ సంబంధమైనవి? శరీర సంబంధమైనవి. ఫ్యాన్ ఆత్మ సంబంధమైందా? మరి ఎవరు ఆత్మ సంబంధమైన అంది? చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. భౌతిక అంటే భూ సంబంధమైన, శరీర సంబంధమైన ఈ వస్తువులన్నీ శరీరానికి ఉపయోగపడేవి కదా. కాబట్టి ఆ విషయాల్లో కూడా వాళ్ళకంత ఐడియాలజీ ఎవరి ద్వారా వచ్చింది? దేవుడే అనుగ్రహించాడు. ఎలా? బైబిల్ని ఎరుగున్నారు వాళ్ళు, బైబిల్ చదివి ఉన్నారు. శాస్త్రవేత్తల్లో కనీసం 90% శాస్త్రవేత్తలు బైబిల్ ఎరిగిన వాళ్ళే, 90% మంది. ఇంకా పెచ్చే ఉంటారు. కావాలంటే పరిశీలించుకోండి. అంటే మిగిలిన వాళ్ళకి లేని అదనపు జ్ఞానం దేవుని ద్వారా వీళ్ళకి అనుగ్రహించబడింది. ఎందుకు ఇవ్వడు నీకు? శరీర సంబంధమైన విషయాలు కూడా కావలసిన జ్ఞానాన్ని దేవుడు ఇవ్వగలడు. ఆత్మీయ విషయాలకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా దేవుడు ఇవ్వగలడు. స్తోత్రం చెప్పు చెల్లి, చెప్పు గట్టి చెప్పు. ఇవ్వగలడా లేదా? ఏం చేయాలి మనం? అడగాలి. వీరి మధ్య ఎలా నడుచుకోవాలో అర్థం కావట్లేదు ప్రభా. తిట్లు తింటున్నానయ్యా, తెలివిని అయ్యా. ఈ మనుషుల దగ్గర ఎలా ప్రవర్తించాలో అర్థం కావట్లేదు ప్రభా. ఎంత జాగ్రత్తగా బతికినా ఏదో ఒక వంక పెడుతున్నారు నాయన, తెలివిని అయ్యా. ఎవరి ఎదుట ఎలా ప్రవర్తించాలో, సాతాను వేసే ఉచ్చులను ఎలా తప్పించుకోవాలో, శత్రువు చేసే మోసాన్ని ఎలా చిత్తు చేయాలో, ఏ ఘట్టములో ఎలా ఆలోచించాలో, ఏ ఘట్టములో ఎలా వ్యవహరించాలో, ఏ సన్నివేశంలో ఎలా ప్రవర్తించాలో నాకు తెలివి లేదు ప్రభా. జ్ఞానమి అని అడుగును, తప్పకుండా దేవుడు అనుగ్రహిస్తాడు. తనను అడుగు వారికి నిశ్చయముగా ఆయన అనుగ్రహించును. చదువు కావాలంటే అక్కడే చూడు. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల, ఫలానా దానికి సంబంధించిన జ్ఞానం అన్నాడా? శరీర అవసరాలకు కావాల్సిన జ్ఞానం అన్నాడా? ఆత్మీయ అవసరాలకు కావాల్సిన జ్ఞానం అన్నాడా? నో, జ్ఞానం అన్నాడు. అది దేనికి సంబంధించింది ఆయన? స్తోత్రం. నూనె రాసి ప్రార్థన చేయాలి అన్నాడు.
శనగ నూనె చెప్పలా, కొబ్బరి నూనె చెప్పలా, నువ్వుల నూనె చెప్పలా, ఇంకొక నూనె చెప్పలా, నూనె రాసి ప్రార్థన. ఇక ఏ నూనెైనా వర్తిస్తుంది దానికి. జ్ఞానము కొదువుగా ఉంటే అంటే దేనికి సంబంధించిన జ్ఞానమైనా చదువు. అతడు దేవుని అడుగువలను, అడుగో, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికి ధారాళముగా దయచేయువాడు. ఆ తర్వాత అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసముతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. దేవునికి మహిమ. దేవుని నువ్వు ఏదడిగినా, ముఖ్యంగా జ్ఞానం, దేవుని నువ్వు అడిగేటప్పుడు ఏ మాత్రం సందేహం లేకుండా అడగమన్నాడు. సందేహించువాడికి దొరకదన్నాడు. కాబట్టి దేవుని ముందుకు వచ్చినప్పుడు ఇదిగో ఈ జ్ఞానం విషయంలో నేను బలహీనుణ్ణి. అందరూ ఒకసారి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. ఈ క్యారెక్టర్ విషయంలో బలహీనుణ్ణి, ఈ శరీర రుగ్మతల విషయంలో బలహీనురాల్ని, ఈ వ్యాధి నుంచి బయటపడలేకపోతున్నా ప్రభువా. 4వది, అపవాది నన్ను నిరాశలోకి నెట్టేస్తున్నాడు, కృంగుబాటులోకి నెట్టేస్తున్నాడు, రకరకాల కారణాలు చూపించి నన్ను మోసగించి ప్రతిసారి నా మైండ్ని డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు. ఈ పరిస్థితులన్నిటి నుంచి తప్పించుకోవటానికి కావలసిన జ్ఞానము, బయటపడడానికి కావలసిన జ్ఞానం నాకు ఇయ్యయ్యా అని నువ్వు అడిగితే తప్పకుండా ఇస్తాడు. సందేహం లేకుండా నువ్వు అడగాలి. హల్లెలూయా. ఆయన బాహుబలం నీ మీద చూపిస్తాడు, నిన్ను బయటికి తీసుకొస్తాడు. కాబట్టి దేవుని మనస్సు మీకు అర్థమైంది. 2వ చరణంలో నిన్ను నన్ను ఘనంగా చూడాలని కోరుకుంటున్నాడు. ఇక్కడే కాదు, అక్కడ కూడా మనం శాశ్వత ఘనత పొందాలని యేసయ్య హృదయ వాంఛ. నీ పిల్లలకి ఎంత మొత్తుకొని చూతావు నువ్వు, ఎన్ని దిద్దుబాట్లు చూతావు, ఎన్ని హెచ్చరికలు చేస్తావు. నీ పిల్లలు చిన్న ప్రాయం నుంచి పెద్ద అయ్యేసరికి నాకు తెలిసి ఏ టీచర్ కూడా ఇవ్వనంత లెక్చర్ నీ నుండి వాడు పొందుకొని ఉంటాడు. అవునా బ్రదరు? వాడికి రోజు ఏదో ఒక పాయింట్లో నేర్పుతానే ఉంటావు, ఏదో ఒక పాయింట్ చెప్తానే ఉంటావు. ఎందుకు ఆ సోది అంతా నీకెందుకు అని అడిగితే ఊరుకుంటావా? సోది ఏందిరా, సోది మొహం అంటావు. నేర్పాలా, నేర్పితే వాడు ప్రయోజకుడు అవుతాడు. నాకంటే ఘనంగా ఉండాలి వాడు. మనందరి ఘనతను, మనం ఆయన ఘనతను ఎలా ఇష్టపడుతున్నామో మనల్ని కూడా ఘనంగా చూసుకోవటానికి ఆయన ఇష్టపడతాడు. ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. తమ్ముడు ఏం చేస్తున్నాడు? ద్వేషించట్లా, ప్రేమిస్తున్నాడు, అర్థం చేసుకుంటున్నాడు. నీ బలహీనతని, నీ తొట్టుపాటును అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకొని అందులోనే ఉండంటున్నాడా? పర్వాలేదు నాయన, పర్వాలేదు తల్లి, నిన్ను అర్థం చేసుకున్నాను, ఆ పాపంలోనే ఉండిపోలే, నేనే సర్దుకుంటాను అంటాడా? నువ్వు అనడు. అందులో ఉంటే నువ్వు భ్రష్టు పడతావు, అందులో ఉంటే ఘనహీనురాలి అవుతావు, అందులో ఉంటే నేను ఒక రకంగా అనుకుంటే నువ్వు ఇంకో టైపులో తయారవుతావు. సరే, అయిందేదో అయిపోయింది, ఇంకొదిలేయి, సరి చేసుకో, మారు మనసు పొందు, నా ఆశ తీర్చు. ఎవ్వడు నిన్ను ఆక్షేపించడానికి వీలు లేకుండా నువ్వు ఘనంగా ఉండాలి. ఎంత ప్రియమైన కొడుకైనా నలుగురు చేత ఊపించుకుంటుంటే మనం ఏమైనా ఆనందపడతామా? బ్లంట్గా చెబుతున్నా. బజార్లో నలుగురు కలిసి వాడి పేరైతే చచ్చి అంటున్నాడు అనుకో, ఎంత ముద్దులు కొడుకైనా మనకు సిరాకేసిద్దా లేదా? ఇక మనం ఆగలేవు, బుద్ధి చెబుతానే ఉంటాం. యేసయ్య కూడా అంతే. నిన్ను నలుగురు మెచ్చుకుంటుంటే నిన్ను నలుగురు మెచ్చుకుంటుంటే నీ వాళ్ళు సంతోషిస్తారో లేదో తెలియదు, నీ మనసు సంతోషించిద్దో లేదో తెలియదు, నీ చుట్టాలు, నీ బంధువులు సంతోషిస్తారో లేదో తెలియదు, కానీ యేసయ్య మాత్రం ఖచ్చితంగా హ్యాపీ ఫీల్ అవుతాడు, ఖచ్చితంగా సంతోషిస్తాడు.
అసలు అదే కోరుకుంటున్నాడు ఆయన. అందుకు ఇంత మొత్తుకొని నీకు హెచ్చరికలు చేసేది, అది వద్దురా, ఇది వద్దురా, అట్టుండొద్దు, ఇట్టుండొద్దు, అది వద్దు, నీకు అది దరిద్రం, వదిలేసే, అయింది అయిపోయింది, సరి చేసుకో అని ఇంతసేటు మొత్తుకునేది ఎందుకంటే ఇహమందును పరమందును కూడా ఆయన బిడ్డగా నువ్వు ఘనపరచబడుతుంటే అది చూసి సంతోషిస్తాడు ఆయన. విశ్వానికే రాజు ఆయన. స్టెఫను హతసాక్షి ప్రభు దగ్గరికి వెళ్తా ఉంటే స్టెఫన్ని స్వాగతించడానికి ప్రభువే లేచి నిలబడ్డాడు. చూడండి, స్టెఫన్ ఒక సామాన్య మానవుడు, ఆయన సృష్టిలో ఒక బొమ్మ. అది ఆయన చేసిన మట్టి బొమ్మ. అందులో ఒక ఆత్మ ఉందనుకోండి. ఆ ఆత్మ ఆయన దగ్గరికి వెళ్తుంటే ఆ స్టెఫనును ఎదుర్కోవడానికి మర్యాదపూర్వకంగా లేచి నిలిచాడు ప్రభు. విశ్వానికే రాజు అయిన వాడు, సింహాసనాసీనుడైన వాడు లేవాలా, కానీ లెగుస్తాడు. ఇప్పుడు గమనించాలి మీరు, దర్శనంలో మనకి యేసయ్య లేచి నిలవటం కనపడింది. మరి యేసయ్య లేచి నిలిచినప్పుడు 24 పెద్దలు లేచి ఉంటారా లేదా? పెద్దగా చెప్పాలి. దూతలందరూ లేచి ఉంటారా లేదా? టోటల్గా పరలోక రాజ్యం, పరలోక సమాజం మొత్తం అమ్మో ప్రభువే లేచాడని సచ్చినట్టు అందరు లేస్తారా లేదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే స్టెఫను రాకని ఎదుర్కోవటానికి పరలోకమే లేచి నిలబడింది. ఇప్పుడు కొట్టాలి మనం. ఎంత ఘనపరచని అపేక్షిస్తాడో చూడు, ఎంత ఘనపరచని అపేక్షిస్తాడో చూడు, ఎంత ఆశపడతాడో చూడు. అది ఆయన మనస్సు. మీకు అర్థమైతే ఆయన సంతోషాన్ని నిజంగా నువ్వు వెతికితే నువ్వు జాగ్రత్తగా నడుచుకుంటావు. ఎందుకు? నువ్వు దూషణ పాలైతే ఆయన బాధపడతాడు. నువ్వు సత్ప్రవర్తన కలిగి సత్క్రియల చేత దేవుని మయంపరుస్తూ ఉంటే నీ సత్క్రియలు చూచి బా ఎంత మంచిగా నడుచుకుంటున్నారు యేసయ్య పిల్లలు అంటుంటే ఎంత మురిసిపోతాడు. ఈ అబ్బాయి ఈ ఫలానాళ్ళ అబ్బాయి అంటగా, అరే బాగా వచ్చాడే, భలే తయారయ్యాడే, భలే చేశాడే, అసలు ఫలానాళ్ళ అబ్బాయి అంటగా. ఆ మాట తండ్రికి వినపడింది అనుకో, ఆ తండ్రి పేరెత్తి నీ చెబుతారు ముందు, ఫలానాళ్ళ అబ్బాయి అంటగా అని. అప్పుడు ఎంత పులకింతో. అటు బాగా తిరగేస్తున్నానా, ఇది అవసరమైనట్టు, అందుకని తిరగేస్తున్నా. ఇది బాగా ఎక్కాలి మైండ్కి. దేవునికి స్తోత్రం. ఎంత ఎక్కితే అంత మంచిది అన్నమాట, అందుకే ఎక్కిస్తున్నా. ఎంతమందికి మైండ్లోకి ఎక్కిందమ్మా? మైండ్లోకి ఎక్కిందాన్ని జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి పోనీయండి, ఒక అడుగు దూరం దిగనియండి. దేవునికి మహిమ. మీరైనా నేనైనా అందరం బాగుపడతాం. దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకటే, నువ్వు పిచ్చి చేష్టాలు చేసి దరిద్ర పేరు తెచ్చుకోవాకరా. మీ వాళ్ళకి ఫీలింగ్ ఉండదేమో, నీ ఫ్రెండ్స్కి ఫీలింగ్ ఉండదేమో, మీ బంధువులకి ఫీలింగ్ ఉండదేమో. నాకు చాలా ఫీలింగ్ నిన్నెవడన్నా తిడితే, నిన్నెవరన్నా తక్కువగా అనుకుంటే. ఎందుకయ్యా వీళ్ళందరికీ లేని ఫీలింగ్ నీకెందుకు అంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఎంత ప్రేమిస్తున్నావో దానికి కొలత లేదు. అందుకే ఎవరైనా నిన్ను ఘనపరిస్తే నాకు తృప్తి. నిన్ను ఆశీర్వదించు వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను శపించు వారిని నేను. రియల్ లవర్, నిజమైన ప్రేమికుడు యేసు. ఇక మిగిలిందంతా బుసు, నమ్మలేం. నిజమైన ప్రేమ యేసే. కాబట్టి మరి ఆయన సిగ్గుపరుస్తారా లేకపోతే సంతోష పెడతారా? రైట్. 3వ చరణం కృపను చూపిస్తుంది. శాశ్వతమైన కృపయే నీది, శ్రమలో నన్ను విడువగలేనిది. ఈ కృప
అనే పదం కానీ లేకపోయినట్టయితే, ఈ కృప అనేది లేకపోయినట్టయితే ఎప్పుడో తీర్పు మన మీదకి వచ్చేది. ఎన్నోసార్లు మనం బుద్ధిహీనంగా ఆయన ముందు ప్రవర్తించిన ఆయన దేన్ని బట్టి మనల్ని కనికరించాడో తెలుసా? కృపను బట్టి. కొంతమంది ఈ మాట వినండి, కొంతమంది ప్రారంభంలో యేసయ్య దగ్గరికి వచ్చి రక్షణ పొందేటప్పుడు కృప మీద ఆధారపడి రక్షణలోకి వస్తారు. దేని మీద ఆధారపడి? కృప మీద ఆధారపడి రక్షణలోకి వస్తారు. రక్షణలోకి వచ్చిన తర్వాత మళ్ళా కృపలో నుండి తొలగిపోయి క్రియల మీద ఆధారపడటానికి మొదలు పెడతారు. మళ్ళీ ఒకసారి చెప్తా. యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం ఒప్పుకున్నావు? పెద్దగా చెప్పు. నీ పుణ్యాలు ఒప్పుకున్నావా, నీ పాపాలు ఒప్పుకున్నావా? పెద్దగా. ఇంకోసారి ఇంకొంచెం పెద్దగా. డౌట్ లేదుగా? పాపాలే ఒప్పుకున్నావు అంటే నీకు తెలుసు నువ్వు దేవుని సన్నిధికి రావడానికి, దేవుని ముందుకు రావడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి యోగ్యుడవు కాదు, యోగ్యురాలివి కాదు. అవునా కాదా? నువ్వు పాపివని ఒప్పుకుంటున్నావా లేదా? అందరూ చెప్పాలి మర్యాదగా. ఒప్పుకుంటున్నావా? ఏమైనా డౌట్ ఉందా? మరి ఎట్లా వచ్చేవాడికి అసలు నువ్వు? ఎలా నువ్వు దేవుణ్ణి తండ్రి అంటున్నావు? ఎలా నువ్వు దేవుణ్ణి అబ్బా, తండ్రి, నాయనా అని మొర్ర పెడుతున్నావు? నానా అని ఎలా అంటున్నావు నువ్వు? నీకు తెలుసుగా నువ్వు పాపివి. ఎంత ఘోర పాపివో కూడా నీకు తెలుసు. నువ్వు ఎంత తేడానో నీకు తెలుసు. నీ మైండ్లో వచ్చే ఆలోచనలు, నువ్వు చేసిన పనులు, నీ క్రియలు, నీ సమస్తం నీకు తెలుసు. మరి ఇంత పాపివై ఉండి అసలు ఏ మొహం పెట్టుకొని వచ్చా దేవుడి సన్నిధికి? ఇంత ధైర్యంగా కూర్చున్నావే నువ్వు. అసలు నేనైతే ఏకంగా బలిపీఠం ఎక్కి ప్రసంగాలే చేస్తున్నానే. నేను కూడా మారు మనసు పొంది బాప్తీసం పొందడానికి వచ్చినప్పుడు నేను కూడా ఏం ఒప్పుకున్నా? నాకు ఈ వేదికైనా మీకు అక్కడైనా అసలు మనందరం దేవుని సన్నిధిలో ఉన్నామంటే మన యోగ్యత కాదు, ఆయన కృప. చూడు, ఏంటిది? ఆయన కృప. మన రక్షణలోకి రావడానికి కృపయే ఆధారం. మన క్యారెక్టర్ కాదు, మన క్రియలు కాదు. మన క్యారెక్టర్ పరంగా చూస్తే మనం తేడా. అయినా సరే నువ్వు నా బిడ్డవి, నా కుమారుడు, నా కుమార్తెవి, రా, నేను నిన్ను నా రాజ్యంలో చేర్చుకుంటానని స్వాగతించాడు. దేన్ని బట్ట తెలుసా? నీ యోగ్యతను బట్టి కాదు, నా యోగ్యతను బట్టి కాదు. ఆయన కృపామయుడు గనక ఆయన కృపను బట్టి నిన్ను చేర్చుకున్నాడు. ఒకవేళ నీ క్యారెక్టర్ను బట్టి నిన్ను చేర్చుకుంటే అది నీ గొప్పతనం అయింది కానీ దేవుని గొప్పతనం కాదు. అర్థం కాబట్టి మళ్ళీసారి చెబుతా. నీ సత్క్రియలను బట్టి, నీ మంచి ప్రవర్తనను బట్టి, నీ క్యారెక్టర్ను బట్టి అన్ని విషయాల్లో నువ్వు పర్ఫెక్ట్గా ఉన్నావు అని నిన్ను చేర్చుకుంటే అది నీ గొప్పతనం అయింది కానీ ఆయన గొప్పతనం కాదు. కానీ ఏ నరుడు అలా దేవుని ముందు నిలవగలుగుతాడు? ఏబులో ఇదే ఉంది కనుక దాన్ని వదిలించడానికి అంత పని చేయాల్సి వచ్చింది. ఏబులో ఇదే ఉంది కనుక ఆ తుప్పు వదలగొట్టడానికి దేవుడు అంత జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. స్వక్రియల మీద ఆధారపడిన ఏబు తుప్పు దొళ్ళగొట్టి కృప మీద ఆధారపడేటట్టు నడిపించి తీసుకొచ్చాడు లైన్లోకి. స్వనీతి మీద ఆధారపడ్డ ఏబు తుప్పు వదలగొట్టి దేవుని నీతి, విశ్వాసము, కృప దాని మీద ఆధారపడేటట్టు నడిపించుకొచ్చాడు. 42వ అధ్యాయంలో అన్నాడు, నన్ను నేను అసహించుకుంటున్నాను. అంతకుముందు ఏమనుకున్నాడు? నాలాంటోడే ఉళ్ళాడు. ఫైనల్లో ఏమన్నాడు? నన్ను నేను అసహించుకొని బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. పశ్చాత్తాపడేవాడు ఎవరు? తప్పు చేసినోడా, తప్పు చేయనోడా? పశ్చాత్తాపడేవాడు ఎవరు? పాపం చేసినోడా, పాపం చేయనోడా? క్లైమాక్స్లో అర్థమైంది ఏబుకి నేను తేడా అని. ఆ మాటను బట్టి దేవుడు అన్నాడు అన్నమాట ఏబు స్నేహితులతో, ఏబు పలికినట్టు మీరు యుక్తమైన దాన్ని పలుకలేదు. ఏబు స్నేహితులు ఏం పెద్ద మనుషులు కాదు. వీళ్ళు కూడా నీతి మీదనే ఆధారపడ్డారు, స్వనీతి మీద. వీళ్ళు స్వనీతి మీద ఆధారపడి ఏబును అంటారు, నువ్వు స్వనీతి పరుడు అంటారు. మొత్తం ఒకే జాతి పిల్లలు. ఎందుకో తెలుసా? మనం మంచిగా ఉంటే దేవుడు ఇబ్బంది పెట్టాడు.
మన క్రియలు బాగుండాలి, మనం అలా ఉండాలి, మనం ఇలా ఉండాలి, మనం ఇంత పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు ఇంత పర్ఫెక్ట్గా సాయం చేస్తాడు. వీళ్ళు కూడా స్వనీతి క్రియల మీదనే డిపెండ్ అయ్యి ఏబుకు క్లాసులు ఇచ్చారు. వాళ్ళిద్దరు వాదన ఎట్లుంటుంది తెలుసా? నేను నీతిమంతుడు అంటే నేను నీతిమంతుడని కొట్టుకున్నట్టు ఉంటుంది. చదవండి, ఏబు గ్రంథం మొత్తం చదవండి. నీతిమంతుడు అయితే ఈ గది ఎందుకు పట్టిద్ది నీకంటారు వాళ్ళు. అదే కదరా నాకు కూడా అర్థం కావట్లేదు, అసలు నేను ఎంత మంచివాడిని మీకేం తెలుసురా? విధవరాలు ముఖం చూడలేదు, ఆకలి కొన్నవాడి ముఖం చూడలేదు, అన్యాయం జరిగిన వాడి ముఖం చూడలేదు. అన్యాయం జరిగిన వాడికి నేను తన్ని న్యాయం చేశా, ఆకలి కొన్నవాడికి పిలిచి అన్నం పెట్టా, పొరుగువాడి బారిని ఆశించలేదు, కనీసం కళ్ళతో కూడా మోహపు చూపు చూడలేదు. ఎన్నో చెప్తున్నావు కానీ ఏదో తేడా ఉంటుంది. విషయం ఏంటంటే ఇద్దరిది తప్పే. ఫైనల్లో ఏబు లైన్లోకి వచ్చి నేనేదో అనుకున్నాను, నన్ను గురించి నేనేదో అనుకున్నాను, కానీ నేను తేడా అని నాకు అర్థమైంది, అందుకే బూడిదలోను ధూళిలోను పడి పశ్చాత్తాపడుతున్నానని ఏబంటే దేవుడు ఏబును ఆమోదించాడు. ఏబు ఫ్రెండ్స్ ఆ మాటల్లా అనందుకు, నా సేవకుడగు ఏబు పలికినట్లు మీరు యుక్తమైన దాన్ని పలుకలేదు గనుక మిమ్మల్ని నేను శిక్షిస్తానన్నాడు. బిక్కమొహం వేసుకొని చూశారు. ఎందుకు? ఏబైతే తన స్వనీతి విషయంలో విరిగిపోయి కృప మీదకి వచ్చాడో వాళ్ళు ఇంకా రాలేదు. కృప మీదకి రానివాడు, కృపలోకి రానివాడు శిక్షలో ఉంటాడు, పనిష్మెంట్లో ఉంటాడు, డేంజర్లో ఉంటాడు. స్తోత్రం. అప్పుడు వాళ్ళకి ఇంకా వాట్ నెక్స్ట్ అర్థం కాల. మీ పక్షమున ఏబు విజ్ఞాపన చేస్తే అతన్ని బట్టి మిమ్మల్ని వదిలిపెడతానంటాడు. అప్పుడు ఏబు వేడుకుంటాడు, అంత తెలియచావదులే ప్రభా, నేను చెప్తాను, వాళ్ళని క్షమించు, కృపతో వాళ్ళని జ్ఞాపకం చేసుకో. కొన్నిసార్లు మన వారిని దేవుడు శిక్షింపబోనుకుంటే వారి విషయమై కృప మీద ఆధారపడి మనం దేవుణ్ణి వేడుకుంటే వాళ్ళని వదిలేసే అవకాశం ఉంది దేవుడు. అర్థమైతే ఓ స్తోత్రం చెప్పు గట్టిగా. మన వారి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది, మన వారి విషయంలో కూడా ఇది వర్తిస్తుంది. ఇప్పుడు దేని మీద మనం డిపెండ్ అవ్వాలి? రక్షణలోకి వచ్చినప్పుడు దేన్ని ఆధారం చేసుకొని వచ్చాం? అందరూ చెప్పండి పెద్దగా. రైట్. చివరి వరకు మన ఆత్మీయ జీవిత ప్రయాణంలో మనకు ఆధారం ఏంటి? మీకు దండం పెడతాను, నాకు ఆకలి అవుతుంది, చెప్పండి. మరి ఏం చెప్పరేంది? ఏమోలే అన్నట్టు చూస్తున్నారు, పాట అనుకుంటున్నారు ఏంది? బైబిల్ వచనాలు చూపించి మాట్లాడుతున్నాను, పాట అనుకుంటున్నారా ఏంది? కొంపదీసి వాక్యాల్లోంచి పుట్టింది ఆ పాట. దేవునికి మహిమ. ఎప్పుడు డైరెక్ట్గా వచనంలోకి వెళ్తాం, ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా పాటలోంచి వెళ్తున్నాం, అది విషయం. అర్థం కాలేదా? అయిందా? చెప్పండి. రక్షణలోనికి వచ్చినప్పుడు ఆధారం ఏంటి? కృపను ఆధారం చేసుకొని రక్షణలోకి వచ్చి ఆ తర్వాత మళ్ళా క్రియల మీద డిపెండ్ అవుతాం. క్రియల మీద డిపెండ్ అయ్యి కృపలో నుండి తొలగిపోతాం. ఇది డేంజర్, గుర్తుపెట్టుకో. నువ్వు ఎంత నీతిమంతుడవైనా, ఎంత నీతి ప్రవర్తన కలిగినా, ఆ ప్రవర్తనను బట్టి నీ విశ్వాసం బలంగా ఉంటుంది, ప్రార్థన బాగుంటుంది, సాక్ష్యం బాగుంటుంది, ప్రభువుకు సంతోషం కలుగుతుంది, ఇవన్నీ ఓకే. కానీ నీ పరలోక ప్రవేశానికి, నీ పరలోక రాజ్య ప్రవేశానికి ఆయన కృపే ఆధారం కానీ నీ క్రియ ఆధారం కాదు. ఆయన యందు నువ్వు ఉంచిన విశ్వాసము, విశ్వసించిన వారి ఎడల ఆయన చూపిన కృప. మళ్ళీ చెప్పేదా? ఆయన ఎడల నువ్వు ఉంచిన విశ్వాసము, విశ్వాసం ఉంచిన నీ మీద దేవుని కృప, దీన్ని అనుసరించే నీ రక్షణ. మరి అట్లయితే క్రియలు అవసరం లేదా? అవసరమే. ఎందుకు క్రియలు ఎందుకు అంటే దాని గురించి బోల్డ్ అనే సందేశాలు గతంలో చెప్పాను. అచ్చంగా మన క్రియలు ఎందుకు అన్న పాయింట్ మీద కొన్ని ముఖ్యమైన విషయాలు ఒక అంశంలో మాట్లాడాను నేను. అది కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. మెట్టుకి మన రక్షణలోనికి రావడానికి కృప ఆధారం,
మన విశ్వాస యాత్ర కొనసాగటానికి కృపే ఆధారం. చాలాసార్లు మన ఆత్మీయ జీవితంలో తొట్టుపడ్డాం. చిన్నవో పెద్దవో మంచివో చెడ్డవో మన దగ్గర కొన్ని లోపాలు జరిగినాయి. జరిగిన ప్రతిసారి ఏ మాటతో వచ్చావు దేవుని దగ్గరికి? నిలబడదాం అనుకున్నాను, నిన్ను మయంపరుద్దాం అనుకున్నాను, కానీ అవమానపరిచేటట్టు ప్రవర్తించాను. తండ్రి నన్ను క్షమించు, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. అంటే నా యోగ్యత బట్టి కాదు, కానీ నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను స్వీకరించు, ఆమోదించు, అంగీకరించు అని కృపను ఆధారం చేసుకొని ఎన్నిసార్లు వచ్చాను దేవుని దగ్గరికి. ఇక ముందున్న ఆత్మీయ జీవితంలో సైతం ఎప్పటికీ ఇక మనం ఏ చిన్న విషయంలో కూడా లోపం చెయ్యం, పొరపాటు పడం అనే గ్యారంటీ ఉందా? ఉందా? ఉంటే నీ కృప అక్కర్లేదు. ఉంటే చెప్పు. ఉండకుండా జాగ్రత్తలు తీసుకుందాం. కానీ ఎప్పుడైనా ఒకవేళ శత్రువు మనల్ని మోసగించిన, శరీరేచ్ఛల వలన మనం శోధించబడ్డా, ఎక్కడైనా ఏదైనా ఒక అభ్యంతరం అనేది ఏర్పడితే ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి, కృప. కృప నీ క్రియ కాదు, కృపను బట్టి నిన్ను ఆమోదిస్తాడు ఆయన. హల్లెలూయా. నీ క్రియల వలన దేవుడు నిన్ను ఆమోదిస్తే అది నీ గొప్పతనం అవుతుంది. కానీ అనర్హుడవైనా అనర్హురాలివైనా నిన్ను ఆయన ఆమోదించినప్పుడు ఆయన కృప గొప్పతనం లోకానికి తెలుస్తుంది, నీకు నాకు తెలుస్తుంది. కృపాదానం, కృపను దానం చేశాడు మనకి. అనర్హులను ఆ కృపను ఆధారం చేసుకొని అర్హులుగా ఇచ్చాడు. పని చేసిన వాడికి జీతము రుణమే కానీ దానం కాదు. కష్టపడ్డాడు, పైసలు ఇచ్చావు. ఈ అబ్బాయి ఉన్నాడండి పాపం, రోజంతా కష్టపడ్డాడు నా దగ్గర. సాయంత్రానికి జీతం ఇచ్చా. జీతం ఇచ్చి పక్కనాడికి చెప్తున్నా, అతనికి నేను 600 రూపాయలు దానం చేశాను అంటే అతనేమంటాడు, పక్కనోడు ఏమంటాడు? ఏంటి నువ్వు చేసింది దానం, నీ బొంద? ఇప్పటిదాకా చాకరీ చేశాడు, ఆ కష్టపడ్డ దానికి రుణం తీర్చుకున్నావు. ఏంటి రుణం? 600 రూపాయల డబ్బు. దానం ఎలా అవుతుంది? కానీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏ పని చేయలే, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏ పని చేయలే, కానీ నేను అతనికి 600 ఇచ్చాను. ఇప్పుడు అది రుణమా దానమా? అది దేవుని వాక్యం చెబుతుంది. ఎక్కడుంది ఈ మాట? గలతీ పత్రికది, రోమా పత్రికలో కూడా దీనికి సంబంధించినటువంటి సంగతులు ఉన్నాయి. తీసినావా? గలతీ పత్రిక 3వ అధ్యాయం చూడు. 3వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువు. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించువాడు వాటి వలనే జీవించును. పైన 7వ వచనం నుంచి చదువుకున్నానా? కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొనుడి. దేవుడు విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూచి. అద్దుగదుగదుగదుగు విశ్వాస మూలముగా అన్య జనులను నీతిమంతులుగా తీర్చును. నీ యందు అన్య జనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించను. అది అవసరం లేదు, ముందు చెప్పిన మాట మళ్ళీ ఒక్కసారి చదువు. దేవుడు విశ్వాస మూలముగా, క్రియల మూలముగా కాదు, విశ్వాస మూలముగా అన్ని జనులను నీతిమంతులుగా తీర్చునని. రైట్, ఆ మాట అట్లా పెట్టు. విశ్వాసమును బట్టి అబ్రహాము నీతిమంతుడు. ఇప్పుడు రోమా పత్రిక 4వ అధ్యాయానికి రా. 2వ వచనం నుంచి చదువు. నేను చెప్పిన మాట అక్కడ ఉంది. కృప గురించి చెప్తున్నా. అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. అదిగో అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని, వచనం ఉంచవాయ్ నా ముఖం ఎందుకు? అబ్రహాము క్రియల మూలముగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల
అతనికి అతిశయ కారణము కలుగును గాని అతనికి కలిగిద్ది. తన క్రియలు నీతిమంతమైన క్రియలు అయితే అతిశయం అతనికి కలిగిద్ది, కానీ అది దేవుని ఎదుట కలగదు. లేఖనమేమి చెప్పుచున్నది? లేఖనం ఏం చెప్పుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. దేవునికి మహిమ. అయిపోలా, చదువు. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. అది ఇందాక నేను చెప్పింది. ఈ అబ్బాయి పొద్దంతా చాకిరీ చేశాడు, నేను జీతం ఇచ్చా. దానమా రుణమా? నోరు తెరిచి చెప్పండి, మీకు ఒక దండం చేసుకుంటాను. దానమా రుణమా? ఇంకో చిన్నగా చెప్పండి, మనసులో చెప్పుకోండి. రుణం. అట్లా కాకుండా ఏ పని చేయలా, 600 ఇచ్చా. ఇప్పుడు అది రుణమా దానమా? ఇప్పుడు ఆ వచనం చదువు. లేఖనమేమి చెప్పుచున్నది? లేఖనం ఏం చెప్పుతుంది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ వచనం 5వ వచనం మళ్ళీ ఒక్కసారి నీట్గా అందరు చదువుకోండి. పని చేయక అంటే క్రియ లేక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. అది అండి, అబ్రహాం ఎలా నీతిమంతుడు? విశ్వాసమును బట్టి. అంటే వాస్తవానికి నేను అయోగ్యుణ్ణి, అనర్హుణ్ణి, కానీ దేవుడు ఉన్నాడు. ఆయన నా యోగ్యతలను చూడక తన కృపను బట్టి నన్ను నీతిమంతునిగా తీర్పు తీరుస్తాడు అని నేను ఆయన యందు విశ్వాసం ఉంచుతున్నాను. పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్పు తీర్చువాని యందు విశ్వాసం ఉంచుట ద్వారా అబ్రహాము నీతిమంతుడు అనిపించుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఘనత ఎవరిది? అబ్రహాము క్రియలను బట్టి అబ్రహాముదా, లేకపోతే క్రియలు లేకపోయినా కృపతో అతని యోగ్యునిగా తీర్చిన దేవునిదా? ఇప్పుడు కొట్టాలిగా మరి దేవునికి చప్పట్లు గట్టిగా. హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? కృప యొక్క గొప్పతనం. కాబట్టి ఇప్పుడు నీ రక్షణకు ఆధారం ఏంటి? నీ క్రియలా, దేవుని కృప? రైట్. మరి అట్లయినా ఏమందుము? కృప వలననే మనం నీతిమంతులముగా తీర్చబడితే కనుక ఇక పాపము చేయుదామా? అట్లన రాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రాచీన స్వభావం విషయంలో, పాత జీవిత విషయంలో చనిపోయిన మనము ఇక ఎలాగూ దానిలో జీవించుదుము? రోమాపత్రిక 6లో అన్నాడు ఆ మాట. రోమాపత్రిక 6లో ఏమన్నాడు? మన క్రియలు మన రక్షణకు ఆధారం కానంత మాత్రాన, కృపయే ఆధారం అయినంత మాత్రాన, ఇక మన క్రియలకు విలువ లేదు అన్నంత మాత్రాన మరి మనము మన క్రియల విషయంలో తప్పిపోదామా? అట్లన్నరాదు. యేసయ్య మన ఎడల కృప చూపి ప్రాణం పెట్టి మన పాపములకు ప్రాయశ్చిత్తం చేసింది నువ్వు మరి ఎక్కువ పాపాలు ఫ్రీగా చేసుకోవటానికి కాదు. ప్రాచీన జీవితంలో చనిపోయి పాతి పెట్టబడి నూతన సృష్టిగా మార్పు చెంది క్రీస్తు యేసు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి రావాలని ఆయన ఆశిస్తున్నాడు. అందుకే ఈ పరిచర్య ధర్మం ఏర్పాటు చేసి ఆదివారం కోవటం, శుక్రవారం కోవటం, బుధవారం కోవటం, ఆల్ నైట్ కోవటం, ఇవన్నీ ఎందుకు అనుకున్నావు? నువ్వు మళ్ళా దారి తప్పకుండా, లోకంతో సహవాసం చేయకుండా, దేవునితో అంటు కట్టబడి దేవుని జీవాన్ని, దేవుని సారాన్ని పొందుకొని నీవు దేవ స్వభావంలో పాలివాడవు, పాలిదానవు అయ్యి ఆయన వలె మార్పు చెందటానికి, ఇప్పుడు నీలో పనిచేయటానికే, నీవు క్రీస్తు యేసునందు క్షేమ అభివృద్ధి పొందడానికే పరిచర్య ధర్మం నియమించాడు. అందుకు ఇదంతా. లేకపోతే శుభ్రంగా ఒకసారి బాప్తీసం తీసుకున్నాడు, ఇక అడ్రస్ లేకుండా పోవచ్చు. మళ్ళీ వారం వారం ఈ కూటాలు ఎందుకు? ఎప్పుడన్నా డౌట్ రాలేదా మీకు? అసలు ఈ సెక్షన్ ఎందుకు పెట్టాడు దేవుడు అని? నీ క్షేమాన్ని కోరే. ఈ సహవాసం లేకపోతే, ఈ ఉపదేశం లేకపోతే, ఈ అనుభవాలు లేకపోతే నువ్వు మళ్ళీ వెనక్కి జారిపోయే అవకాశం ఉంటుంది. రక్షింపబడతావు కానీ ఇక నీలో ఏ షేపు రాదు.
నిన్ను ఆయన షేపులోకి తెచ్చుకోవడానికి నిన్ను చెక్కి సిద్ధపరిచే పాఠశాల, శిల్పశాలే దేవుని సన్నిధి. గట్టిగా యేసయ్య 2 చేస్తున్నాడు. 1, పాపంలో ఉన్న నిన్ను విమోచించి విడుదల చేసి ఆ పాపశాప బంధకాల్లోంచి బయటికి తీసుకొచ్చి తన చేతుల్లో తీసుకొని ఆ ప్రాచీన స్వభావం, ప్రాచీన పురుషుడు, ప్రాచీన వ్యక్తి నీలో నుండి లయపరచబడి ఆ పాత షేపులన్నీ మార్చిపడేసి క్రీస్తు యేసు పోలిక కొత్త షేపులు నీలోకి తీసుకొని రావడానికి ఇప్పుడు బలంగా దేవుడు నీ మీద నా మీద పనిచేస్తున్నాడు. ఈ పాత షేపులన్నీ దొళ్ళగొట్టే ప్రయత్నంలో పాత క్రియలు కూడా పోవాలి. అది రూల్. కృపేగా ప్రభా నేను పరలోకం రావడానికి ఆధారం ఇంక నేనేం చేస్తే నీకే ఐసా బోలేతో నహి హోతా హే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కృప చూపాను కాబట్టి ఇంక చేసుకుంటా, పాపం చేసుకుంటా. సరే చేసుకోవాలి, మంచి చేసుకో. అసలు నేను అందుకే ప్రాణం పెట్టింది. నువ్వు బాగా ఫ్రీగా పాపం చేసుకుంటావు, ఏ ఇబ్బంది లేకుండా, ఏ భయం లేకుండానే చేసి ప్రాణం పెట్టా. నువ్వు ఫ్రీగా పాపం చేసుకొని నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగటానికి చిత్తరవదగా నలగొట్టుకున్నా. సిగ్గుందిరా నీకు అని అడుగుతాడు ఆయన. సిగ్గుందమ్మా నీకు, సిగ్గుందిరా నీకు నన్ను అడుగుతాడు, మిమ్మల్ని కూడా అడుగుతాడు. నీ ఎందుకురా పచ్చడైంది? ఫ్రీగా మళ్ళా దరిద్ర కొట్టు పనులు చేయటానికా? అదంతా నీలో నుంచి తొలగించి నా పోలిక నీలో రూపుదిద్దుకోవాలి. అది నువ్వు ఆశించావు, అది కావాలనుకున్నావు, నువ్వు నాలాగా మారాలనుకున్నావు, అందుకే నా దగ్గరకు వచ్చావు. కాబట్టి ఇక నీ మీద వర్క్ చేస్తా. ఆ పనిలో మొట్టమొదటిది ఏంటంటే పాత దాన్ని పడగొట్టుట, కొత్త దాన్ని తిరిగి కట్టుట. గట్టిగా. ఎందుకు ఈ పాయింట్ దగ్గర చప్పట్లు కొట్టించానంటే మైండ్లో మీకు గుర్తుండాలని. నీలో ఆల్రెడీ ఒక కట్టడం ఉంది, పాత కట్టడం. వాడే ప్రాచీన వ్యక్తి, ఆమె ప్రాచీన వ్యక్తి. అదంతా కూలిపోవాల. ప్రాచీన క్రియలు, ప్రాచీన స్వభావం, ప్రాచీన వ్యవహారం మొత్తం నీలో నిర్మూలమైపోవాలి. నిర్మూలమైపోయి క్రీస్తు యేసు పోలిక ఒకటొకటిగా నీలో నిర్మాణం కావాలి. ఆ పోలిక నీలో చూసుకొని మురిసిపోతాడు ఆయన. హల్లెలూయా. శ్రమలలో సిలువలో నీ రూపు నలిగినదా, శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. శిల అంటే ఏందండి? బండ. శిల అంటే ఒక బండ. శిల్పము అంటే ఒక ఆకారం. శిలనైనా నన్ను నీ వలె మార్చుటక. నేను ఇంకా పాత క్రియలే చేస్తా, పాత వారంలోనే ఉంటానంటే మరి యేసు పోలిక ఎక్కడొచ్చినట్టు నీలో నాలో? అంటే నీ మీద నా మీద పని జరగటం లేదు. పని జరిగితే ఖచ్చితంగా ప్రాచీన స్వభావాలు మారిపోతాయి. క్రీస్తు యేసునందు నవీన స్వభావం, దేవ స్వభావం నీలో కనపడుతుంటుంది, నీలో వ్యక్తమవుతూ ఉంటుంది. అంతకుముందు కుళ్ళుబోతు బుద్ధి, ఎవరు బాగుపడ్డా నీ కళ్ళు ఓరవలేవు. ఇప్పుడు మారిపోయింది. నేనేమైనా పర్వాలేదు, వాళ్ళు బాగున్నారు, సంతోషం అనే మైండ్ రావాలి. అంతకుముందు కనపడ్డదన్నల్లా సొంతం చేసుకోవాలనే పనికిమాలిన బుద్ధి ఇప్పుడు అవసరమైతే ప్రేమను బట్టి ఉన్నవి కూడా కోల్పోవటానికి ఇష్టపడే దేవుని మనసు. ఇక ప్రతి విషయంలో యేసు పోలిక. ఇంత మ్యాటర్ ఉంది. మరి మన క్రియలు కాదు, ఆయన కృపే ఆధారమని
ఎట్లా మళ్ళీ మనం ఊరేగుతాం? షేప్ చూసుకుంటాడు కదా. ప్రాచీన పురుషుడు ప్రాచీన స్త్రీయే బ్రతికుందా, లేకపోతే నవీన పురుషుడు ఏమన్నా రూపుదిద్దుకుంటున్నాడా? నా పోలికలు ఏమన్నా వచ్చినాయా? దరిద్ర పాత పోలికలు ఏమన్నా ఉన్నాయా? కొంతమందికి పాత పోలికలే కొన్ని ఉంటాయి, కొంతమందికి సగం ఉంటాయి, సగం పోతాయి, కొంతమందికి 3 భాగాలు ఉంటాయి, ఒక భాగం కొత్త పోలికలు వస్తాయి, కొంతమందికి 3 భాగాలు కొత్త పోలిక వచ్చి ఒక భాగం ప్రాచీన పోలిక ఉంటుంది. పాప పురుషుడి పోలిక వినాలి. చివరి మాట, ఆ పోలిక నీలో ఏర్పరచడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన సుత్తె ఉలి వాడతాడు. స్తోత్రం. నన్ను నీవు ఎందుకు కొట్టుచున్నావు అంటే, నీలో ప్రాచీన పురుషుడు ఇంకా పని చేస్తున్నాడు, వాడిని నీలో నుంచి వదిలించడానికి నేను ఈ పనికి పూనుకున్నాను అంటాడు దేవుడు. నాకు శ్రమ కలుగుతున్నదంటే తప్పదు, నీకు శ్రమ కలుగుతుంది, నీకు శ్రమ కనపడుతుంది, నాకు ఆ శ్రమ వెనుక నీలో నా పోలిక కనపడుతుంది. నోరు మూసుకో. దేవునికి మహిమ. హల్లెలూయా. హల్లే. వద్దులే ప్రభా, నేను ఈ శ్రమకు తట్టుకోలేను ప్రభా అంటే నేను ఒప్పుకోను. మరి ఎందుకు వచ్చావు? ఎందుకు ప్రార్థించావు? నువ్వే వస్తావు, నువ్వే ప్రార్థన చేస్తావు, నువ్వే అడుగుతావు, నన్ను నీలాగా మార్చమని నువ్వే కోరుకుంటావు, హృదయంలో ఆశిస్తావు. మళ్ళీ నేను పని మొదలు పెడితే వద్దులే ప్రభా అంటావు. నీ మెంటలా నీకు? దేవునికి మహిమ. హల్లెలూయా. నీకు మెంటల్ అయినా నాకు మెంటల్ లేదు. అప్పచెప్పుకున్నావు, రాసి ఇచ్చావు కాబట్టి ఇక నువ్వు దండం పెట్టిన వదిలిపెట్టేది లేదు. దేవునికి మహిమ. నిన్ను చెక్కి తీరతా. అందుకే నీ కొలిమి, అందుకే నీకు సుత్తెవలి, అందుకే నీకు గాయం. ఏం అవసరం లేదనుకుంటే మర్యాదగా వదిలేసాయి. పాతోడిని పూర్తిగా వదిలేయి. నువ్వు వాడిని చూపించావనుకో, నేను వాడిని నీలో నుంచి వెళ్ళగొట్టడానికి నా వంతు కృషి నేను చేయాల్సి వచ్చింది. వద్దులే ప్రభా అంటే పద్ధతిలో రా. ఎంతమందికి అర్థమైందో ఏమో. అర్థమైందా? బాగా అర్థమైంది, నాకు తెలుసు. వద్దు వద్దు, ఈ కోటింగ్ వద్దనుకుంటావా? వదిలేసేయి. ఏం లేదులే కానీ వాడు నిన్ను బలంగా పట్టుకున్నాడు, నువ్వు వాడిని బలంగా పట్టుకున్నావు. మరి ఇప్పుడు నేను వదిలించాలంటే మధ్యలో నేను బలవంతంగా ఎంటర్ అవ్వాలిగా. మరి బలవంతంగా మరి ఆ ప్రాచీన ఆ స్వభావాన్ని దొళ్ళగొట్టాలంటే కొద్దిగా నేను శ్రమ పెట్టక తప్పదు. అందుకే ఇవన్నీ. లేకపోతే బాప్తీసం పొందినప్పుడే నిన్ను అసలు ఏ ఇబ్బంది లేకుండా అసలు పరలోకానికే తీసుకెళ్ళిపోయేవాడిని. బాప్తీస్మము ద్వారా నువ్వేం చేసావంటే నాకు అప్పగించుకున్నావు. నాలో ఒకడున్నాడు, నాలో ఒకటి ఉన్నది. ప్రాచీన స్త్రీ, ప్రాచీన పురుషుడు. వీరు నాకు ఇష్టం లేదు, యేసయ్య నీ పోలిక నాకు కావాలని నువ్వు అడిగి నన్ను కోరుకున్నావు. కాబట్టి ఇక నేను ఒకటొకటిగా ఆ లక్షణాలన్నీ నీలో తీసేస్తాను. చివరికి నా రూపు నీలో చూసుకున్న దాకా నిన్ను విడువను, వదలను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను, ఎడబాయను అన్నాడు. ఎవరితో? పెద్దగా చెప్పండి. ఎవరితోనో మనకెందుకు? యాకోబుతో అండి. యాకోబుతో. ఎవరితో? యాకోబుతో అండి. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను, ఎడబాయను. ఎవరితో అన్నాడు? ఈ మాట అన్న తర్వాత యాకోబు అంత సుఖంగా ప్రయాణం చేశాడా? అగచాట్లో ప్రయాణం చేశాడా? అగచాట్లోనే ప్రయాణం చేశాడు. పెద్ద కూతుర్ని ఇస్తానని, చిన్న కూతుర్ని కోరుకుంటే చిన్న కూతుర్ని ఇస్తానని మాయ చేసి మామయ్య పెద్ద కూతుర్ని ఇచ్చాడు. అమ్మో మోసపోయానని మొత్తుకున్నాడు. సరే చిన్న కూతుర్ని కూడా ఇస్తాను, ఇంకొక 7 ఏళ్ళు చేయన్నాడు. ఒక కోరుకున్న ఆమె కోసం 14 ఏళ్ళు ఊడిగం చేశాడు. 14 జీవితంలో 14 సంవత్సరాలు ఎంత విలువైందో చూడు. అయిపోయిందా? సరే వదిలే.
చిన్నావిని కూడా ఇచ్చాడు. చిన్నావిని కూడా ఇచ్చినందుకు కృతజ్ఞతగా మళ్ళీ 7 ఏళ్ళు చేశాడు. దేవునికి మహిమ. మొత్తం ఎన్నైంది? జీవితం మొత్తం 3 భాగాలు, అందులో 3 పార్ట్స్ అన్నమాట. 3 ఏళ్ళు 21 దాదాపు అయిపోయింది. తర్వాత అక్కడ శత్రుత్వం ఏర్పడింది. అక్కడి నుంచి పరారు. ఎక్కడికి వచ్చాడు? అన్న దగ్గరికి రావాలా. అక్కడ అన్న దగ్గర శత్రుత్వం. ఎంత భయపడ్డాడో. సరే అయిపోయింది, ఎటనో బయటపడ్డాడు. అక్కడి నుంచి ముందుకెళ్తే కొడుకులతో సమస్య. ఇంకొంచెం ముందుకెళ్తే ఉన్న ముద్దుల కొడుకుని వాళ్ళు తీసుకెళ్ళి బానిసగా అమ్మేసి చచ్చిపోయాడనే సమాచారం. వారికి వేదన 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 వేదన. ఫరో ముందుకి యాకోబు వచ్చినప్పుడు, పెద్దాయనా నీ వయసు ఎంత అంటే, నేను యాత్ర చేసిన సంవత్సరాలు 130 చిల్లరని చెప్పి, అవన్నీ దుఃఖకరంగా బాధ సహితంగా ఉన్నాయంటాడు. దేన్ని నీకు తోడై ఉంటాను, నేను నీతో చెప్పింది నెరవేర్చే వరకు నేను విడవను ఎడబాయనన్నప్పుడు అసలు ఏ నొప్పన్నా ఉండొచ్చా యాకోబుకి? అసలు ఏ బాధ అన్నా ఉండొచ్చా? ఏ శ్రమన్నా ఉండొచ్చా? అసలు దేవుడు ఎంత వాగ్దానం చేశాడు. కొంతమంది ఈ వాగ్దానం చూసుకొని నన్ను విడవను ఎడబాయని అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. నిజమే, శత్రువు నీ మీదికి రాకుండా నీకేం కాకుండా కాపాడేది నిజమే, కానీ నీకు కోటింగ్ ఇచ్చేది మాత్రం ఉండదు, ఆగదు, దానికి బ్రేకప్ ఉండదు అన్నమాట. విడవను ఎడబాయనని ఎందుకు అన్నాడంటే, నిన్న ఆయన షేపులోకి తీసుకొని రావడానికి పనికి పూనుకున్నాడు. కాబట్టి నేను ఇంకా ప్రాచీన జీవితంలో ఉంటాను, తప్పేం కాదని ఎలా అనుకుంటాం? ఉండరాదు. చూసుకోవాలి నీ ఆత్మీయ జీవితాన్ని. ఇంకా ఏమైనా ఆ అసూయ, ఆ శరీరాశ, ఆ నేత్రాశ, ఆ జీవ కుటుంబం, ఆ శరీర సంబంధమైన ఉప్పొంగే మనసు, గర్వం, ఇంకా ఇతరత్ర లైంగిక ఇచ్చలు, పాప ఇచ్చలు, భోగి ఇచ్చలు, ఇంకా ఏ దరిద్రం అన్నా పనిచేస్తుందా? అన్నీ వదిలించుకున్నానా? అన్నీ వెళ్ళగొట్టబడ్డాయా? ఇంకా ఏమన్నా పని చేస్తున్నాయా? చూసుకుంటూ ఉండాలి. మిమ్మల్ని మీరు పరిశీలించి చూసుకుంటే ఇప్పటికే మీకు అర్థమైద్ది, చాలా విషయాల్లో మీలో మార్పు కలిగింది. ఎంతమంది ఒప్పుకుంటారు? కొంతమంది చేతులు ఎత్తట్లా, అసలేం మారలేదు అనుకుంటా. రూతు అసలు చేయెత్తలా, యథార్థం ఒప్పుకున్నారు. రూతు ఏం మారలేదు కదా నువ్వు అసలుకి, మరి ఎందుకు చేయెత్తలా? దేవునికి స్తోత్రం. చాలా విషయాల్లో మార్పులు వచ్చినాయి, ఇంకా కొన్ని ఉన్నాయి. వాటిని కూడా వెళ్ళగొట్టి ఆయన స్వభావాన్ని, స్వరూప్యాన్ని, ఆయన పోలికను మనలో ఏర్పరుస్తాడు ఆయన. ఓకే, స్తోత్రం. రక్షణలోకి రావడానికి ఏది ఆధారం? ఆత్మీయ జీవిత ప్రయాణంలో ప్రభు మనల్ని అసహించుకుని వదిలేయకుండా మనకేది ఆధారం? కృప. ఫైనల్లో ఇంకా మనలో ఏవైనా లోటుపాట్లు, లోపాలు ఉంటే వాటిని కూడా పక్కకు నెట్టేసి నిన్ను నన్ను పరలోకానికి ఎత్తుకోవటానికి కూడా ఆయన వచ్చేటప్పుడు కూడా కృపను తీసుకొని వస్తున్నాడంట. పేతురు రాసిన పత్రిక బైబిల్ ఉంటే తీయండి. ఆయన వచ్చేటప్పుడు కూడా కృపను తీసుకొని వస్తున్నానని చెప్తున్నాడు. చూడండి, మొదటి అధ్యాయము 13వ వచనం. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగుండుడి. దేవునికి మహిమ. రక్షణలోకి వచ్చేటప్పుడు కృప ఆధారం. ఆత్మీయ జీవితంలో మనల్ని దేవుడు అసహించుకోకుండా మనల్ని లేవనెత్తడానికి కృప ఆధారం. అంతేకాదు, రేపు రాకడలు ఎత్తబడేటప్పుడు కూడా ఇంకా ఏవైనా నీలో లోటుపాట్లు, బ్యాలెన్స్ కావాల్సినవి ఉంటే వాటిని కూడా పరిహరించడానికి వచ్చేటప్పుడు చదువు, మీకు తేబడు కృప విషయమై. అదుగదుగు ఆయన వచ్చేటప్పుడు కూడా మన కోసం కృప తీసుకొని వస్తున్నాడంట. అందుకే కృప ఎప్పటికీ మనకు శాశ్వతం కనుక నిన్న కృప అవసరమైంది, నేటికి కృప అవసరమైంది, రేపటికి కూడా కృప అవసరమైంది. ఈ 3 కాలాలకి కృప ఇవ్వబడింది. అందుకే అన్న శాశ్వతమైన కృపయే నీది, రమలో నన్ను విడువగలేని
లేనిది శాశ్వతమైన కృపయే నీది. శ్రమలో నన్ను విడువగలేనిది సుందరమైన సీయోనులోన. ఈ మూడో చరణం ముగింపులో శాశ్వతమైన కృపని ఇది, శ్రమలో నన్ను విడవదు, శ్రమ నుండి నన్ను విడిపిస్తుంది, శ్రమలో నుండి నన్ను ఎత్తుకుంటుంది. ఎత్తుకున్న తర్వాత ఏం జరుగుతుంది? సుందరమైన సీయోనులోన నిన్ను చూచేనుగా, నూతన గీతము పాడేనుగా. ప్రకటన 14. వారు ఆ గొర్రెపిల్లతో కూడా సంచరించుచు, ఆ గొర్రెపిల్ల ఎక్కడికెళ్ళా పోవును, అక్కడికెళ్ళా వారును పోవచ్చు ఉండిది. వారి నోట క్రొత్త కీర్తన ఉండెను, నూతన గీతము ఉండెను. కొంతమంది ఏమనుకుంటున్నారు? మేమే ఉంటాం గొర్రెపిల్ల పక్కన, మేమే ఉంటాం, మాకు పెళ్లి కాలేదు కాబట్టి మేము ఉంటామని ఫీల్ అయిపోతున్నారు. పెళ్లి కానోళ్ళు పెళ్ళైనోళ్ళు కాదు. క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన పరిశుద్ధ సంఘము యేసుతో ఉంటుంది. సార్వత్రిక సంఘం మొత్తం యేసయ్యతో ఉంటుంది. ఆయన రాజు, సంఘము రాణి. రాజు ఎక్కడికి పోవును, రాణి ఎక్కడికే పోవును. రాజు రథం ఎక్కితే రాణి కూడా రథం ఎక్కును, రాజు రథము దిగితే రాణి కూడా రథము దిగును. దేవునికి మహిమ. రాణి సార్వత్రిక సంఘమా, సగం సంఘమా? కన్ఫామ్. మరి 1,44,000 మంది అని ఉంది కదంటే ఎందుకుందో ఎన్నోసార్లు చెప్పా, ఇంకా టైం లేదు, పాత మెసేజ్లు చూసుకోండి, దొరుకుతుంది. దేవునికి మహిమ. కాబట్టి ప్రభు ఎక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళ మనము పోతాం. వారి నోట క్రొత్త కీర్తన అన్నాడు. మన నోట భూలోకంలో ఇక ఎవరు నేర్చుకోజాలని క్రొత్త కీర్తన యేసయ్య ఉంచబోతున్నాడు. ఆ కీర్తన ఏదో స్పెషల్గా చెప్పాడు, మరి ఎట్లుంటుందో పోయినాక చూడాలి. అందుకని గీతం ఏదో తెలియదు కానీ మొత్తానికి క్రొత్త కీర్తన నువ్వు పాడిస్తావు గనక నిన్ను చూచేనుగా, నూతన గీతము పాడేనుగా. నా గురి నీవే, నా దరి నీవే, నా గురి నీవే, నా దరి నీవే, నా స్వర ఝరి నీవే యేసయ్యా, నా స్వర ఝరి నీవే యేసయ్యా, నా గురి నీవే, నా దరి నీవే. దేవునికి మహిమ. పాట అయిపోయింది, ప్రసంగం కూడా అయిపోయింది. ఆ పాటలో ఇంత మ్యాటర్ ఉందని మీరు అనుకున్నారా? అందులో నుంచి తీసుకొని చెప్పానా, ఇంకో దగ్గర నుంచి తీసుకొని చెప్పానా? దేవునికి మహిమ. నీకు దండం పెడతాను, చివరిసారిగా పెద్దగా చెప్పండి. మరి ఇందాక ఏమైందండి? నీరసం రోగుల్లాగా. ఇప్పుడు మనం ప్రార్థన చేయబోతున్నాం. ఏమేమి అర్థమైంది? మొదటి చరణం, ఆయన ప్రేమలో మార్పు లేదు. రెండవది, మార్పు లేని మనసు, మార్పు లేని ప్రేమ. ఏంటో అర్థమయ్యేటట్టు చెప్పా. ఇప్పుడు ఎవరైనా లైవ్లోకి వస్తే అయిపోయిన తర్వాత మొత్తం అప్లోడ్ అవుతుంది కనుక మళ్ళీ వినండి. రెండవది, బలహీనతలో బాహుబలము. అన్ని విషయాల్లో నీకు బలం ఇస్తాడు ఆయన. అంతేకాదు నిన్ను ఘనంగా చూడాలని ఆశపడుతున్నాడు. రేపు యేసయ్య పోలిక వస్తే యేసయ్యకు లోబడ్డ విశ్వం అంతా ఆయన పోలికలోకి వచ్చిన నీకు నాకు కూడా లోబడుతుంది. ఆయన పోలిక రాకుండా ఆయన పక్కన ఎట్టు కూర్చుంటాం? అగ్నిలో నశించనిది ఏంటో తెలుసా? అగ్నిలో నశించనిది ఏంటో తెలుసా? దాదాపు అన్నీ ఎఫెక్ట్ అవుతాయి. బంగారం అయినా కరిగిద్ది, వెండైనా కరిగిద్ది, వెలగల రాళ్ళైనా మసిబారిపోవచ్చు, మసకబారిపోవచ్చు. కానీ అగ్నిలో లయము కానిది ఒక్కటే. చెప్తారా?
అగ్నియే దేవునికి మహిమ. ఆ అగ్నితో కూర్చోవాలంటే మనల్ని అగ్నిలాగా తయారు చేసే కూర్చోబెట్టుకుంటాడు ఆయన. అర్థం కాని వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్దాం. ఓకే, రైట్. చాలా అమూల్యమైన విషయాలను దేవుడు ఈ ఉదయకాలం మనతో మాట్లాడాడు. కృపను గురించి మనతో మాట్లాడాడు. కృప మనకి ఎప్పటికీ ఆధారం. మరి క్రియలు దేనికి? ప్రాచీన క్రియలు, ప్రాచీన పురుషుడు తొలగిపోయి నవీన పురుషుడుకు క్రీస్తు పోలిక మనలోకి రావాలి. నా క్రియలు అవసరం లేదు కాబట్టి, కృపతోనే నేను రక్షింపబడతాను కాబట్టి నేను ఇక పాపం చేయుదును అని నీవు అనుకొనకూడదు. ప్రాచీన పురుషుడు నీలో నశించి నవీన పురుషుడు నీలో రూపుదిద్దుకోవాలి. ప్రాచీన పురుషుడు లయం అవ్వాలని నేను కోరుకుంటుంటే నేను మళ్ళీ ప్రాచీన పురుషుడి క్రియలు చేస్తానని ఎట్లా అంటావు నువ్వు? అందుకని నేను పిలిచింది అని దేవుడు అడుగుతున్నాడు. కాబట్టి తగదు. ప్రాచీన క్రియలు నశించటం అంటే ప్రాచీన పురుషుడు మనలో లయమైపోవటం. వాడు పాప పురుషుడు, వాడు లయమైపోవాలి. మనలో క్రీస్తు యేసు అనే నవీన పురుషుడు రూపుదిద్దుకోవాలి. ఆ పోలిక మనలోకి రావాలి. ఈరోజు నీకు నాకు దేవుడు ఒకవేళ శ్రమానుభవాన్ని ఇస్తే దాని అంతటి వెనుకున్న ఆంతర్యం ఆయన పోలిక నీలో నాలో రూపుదిద్దడానికే. నాకు కోటింగ్ అవసరం లేదనుకుంటే ముందే మర్యాదగా మారు మనసు పొందు. ఆ ప్రాచీన పురుషుడిని నువ్వే చావగొట్టు. నువ్వు చావగొట్టకపోతే దేవుడు ఊరుకోడు, బలవంతంగా ఆయన చావగొడుతుంటాడు నీలో ఉన్న ప్రాచీన పురుషుణ్ణి. దేవుడు జోక్యం చేసుకున్న దాకెందుకు? నువ్వే చంపు. ఏంటిది? ప్రాచీన క్రియలు. పురుషుడు అంటే వాడేవాడు అనుకుంటారు, అందుకని ప్రాచీన క్రియలు. దేవుడు జోక్యం చేసుకొని వెళ్ళగొట్టిన దాకా దొళ్ళగొట్టిన దాకా ఎందుకు? నువ్వే వదిలించుకో. అప్పుడు నీకు రిస్క్ తగ్గిద్ది, కోటింగ్ కూడా తప్పిద్ది, లేకపోతే జాయింట్ ఊడిద్ది. యాకోబు కూడిందిగా, స్తోత్రం. ఓడగొట్టిన దాకా ఎందుకు? అవునా? ముందే లొంగిపోదాం, ముందే లోపడదాం దేవునికి. అర్థమైతే రండి మోకాళ్ళ మీదకి ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుడు ఈ చిన్న గీతంలో నుండి మనకు ఒక మంచి సందేశము, ప్రతి చరణంలో నుండి ఒక పాఠాన్ని మనకు నేర్పాడు. 3 చరణాల్లో 3 విధములైన పాఠాలు నేర్పాడు. మనలో దేవుని పట్ల ఉండేటువంటి ఆలోచన విధానం, ప్రేమలో మార్పులు రావచ్చు, కానీ మన ఎడల దేవునికి ఉన్న ప్రేమలో మార్పు లేదు. నిరంతరం ఏకరీతిగా ప్రేమిస్తున్నాడు, ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాడు. మన బలహీనతలు ఎరిగిన వాడు ఆయన. మనల్ని బలపరిచి నడిపించాలని కోరుకుంటున్నాడు, నిలబెట్టాలని ఆశిస్తున్నాడు. మనం ఘనంగా ఎదుగుతూ ఉంటే, ఘనపరచబడుతుంటే అది చూసి సంతోషించేవాడు ఆయన. ప్రభు మహిమను, ఘనతను మనం ఎలా వెతుకుతామో మనల్ని కూడా మహిమపరచాలని, ఘనపరచాలని ఆయన కూడా మిగులు ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. మనం ఆయన మహిమను వెతికినట్టే మన మహిమను దేవుడు వెతుకుతాడని మీకు తెలుసా? మన ఘనతను దేవుడు వెతుకుతాడని మీకు తెలుసా? ఉంది లేఖనంలో ఆ మాట. దేవుడు మనల్ని మహిమపరుస్తాడని ఉంది. రోమాపత్రిక 8:29లో ఆయన ఎవరిని ఎరిగనో వారిని నిర్ణయించను, ఆయన ఎవరిని నిర్ణయించనో వారిని నీతిమంతులుగా తీర్చను, ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరిచెను. మన మహిమను వెతుకుతాడు ప్రభు, మన ఘనతను వెతుకుతాడు. మనం ఘనంగా ఉండాలి, గౌరవనీయంగా ఉండాలి, ఆయన పిల్లలమని చెప్పడానికి తగిన జీవితాన్ని కనపరచాలి, కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తాడని ఈరోజు మనకు తెలిసింది. కృప విషయాన్ని గురించి కూడా కొన్ని విషయాలు మనకు అర్థమైనాయి. నీవు నరకానికి వెళ్ళావు, నా కృపను బట్టి నిన్ను నా దగ్గరికి తీసుకుంటా, అందులో సందేహం లేదు. కానీ నీలో ఆ ప్రాచీన పురుషుడు బతికుంటానికి వీల్లేదు. ప్రాచీన క్రియలు, ప్రాచీన లక్షణాలు, ప్రాచీన స్వభావం, ప్రాచీన వ్యవహారం నీలో ఉండడానికి వీల్లేదు. నువ్వు నా పోలికగా మారాలి. కృప నీ రక్షణకు ఆధారమైతే, కృప నీ రక్షణకు ఆధారమైతే
నీలో ప్రాచీన క్రియలు లయమై నవీన స్వభావం ధరించుకునుట సింహాసనానికి ఆధారం అవుతుంది. అప్పుడు మాత్రమే నువ్వు నాతో కూర్చోగలుగుతావు. ప్రాచీన క్రియలు నీలో లయం అవనంత వరకు సింహాసనంలో నా పక్కన కూర్చుని అర్హత కోల్పోతావు. నా పక్కన కూర్చోవాలి అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున నీవు పరిశుద్ధురాలివై ఉండాలి. సిద్ధపడు, ప్రార్థన చేయి. దేవా, ఈరోజు నీవు నాతో మాట్లాడిన ఈ మంచి మాటల కొరకు వందనాలు, విలువైన సందేశము కొరకు స్తోత్రాలు. చాలా సంగతులు నాకు తేటపరిచినందుకు కృతజ్ఞతలు ప్రభువా. కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. నాలో నిజంగా ప్రాచీన పురుషుడి తాలూకు ప్రాచీన స్వభావం తాలూకు లక్షణాలు కొన్ని పనిచేస్తున్నాయి. ఒప్పుకుంటున్నాను యథార్థ దృష్టితో. కప్పుకోవటం లేదు, సమర్థించుకోవటం లేదు, ఒప్పుకుంటున్నాను. నేను నీ పోలికలోకి రావాలని నువ్వు ఇంత త్యాగం చేస్తే నేను ఇంకా పాత పనికిమాలిన పోలికనే చూపిస్తున్నాను, నిన్ను గాయపరుస్తున్నాను, బాధ పెడుతున్నాను. నన్ను క్షమించు తండ్రి, దయచేసి నన్ను మన్నించు. నాలో ఆ నవీన స్వభావాన్ని పెంపొందించు. ఈ ప్రాచీన లక్షణాలను ఎలా వదిలించుకోవాలో నాకు జ్ఞానము దయచే, తెలివి దయచే. అపవాది వేసే ఉచ్చులలోంచి ఎలా తప్పించుకోవాలో తెలివిని, జ్ఞానాన్ని దయచే. నన్ను కాపాడు ప్రభు, నన్ను బలపరచమంటూ ప్రార్థన చేద్దాం. ప్రార్థన. సర్వాధికారి అయిన మా తండ్రి, సర్వోన్నతుడు ఒక దేవా, నీకు స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నా ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ దాసును నిలువబెట్టుకొని మా అందరితో మీరు మరొకసారి సూటిగా తేటగా మాట్లాడినందుకొరకే మీకు స్తోత్రాలు ప్రభా. నూతన గీతంలో ఉన్నటువంటి అనేకమైన విలువైన సంగతులు నేడు మా జీవితాల్లో మేము ఎదుర్కొంటున్న పరిస్థితులకు తగ్గట్టుగా నాయన మీరు మాట్లాడినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మారని దేవుడుగా మా ఎడల నా ప్రభా నూతన వాత్సల్యాన్ని కనబరుస్తూ నూతన ప్రేమను ఎప్పటికప్పుడు మా ఎడలో చూపుతున్న కన్న తండ్రి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మేము కూడా నా ప్రభా మా ప్రారంభ దినాల్లో ఉన్న అదే ప్రేమతో అదే భక్తిని మా జీవితాల్లో కొనసాగించుకోవడానికి కృపను అనుగ్రహించండి తండ్రి. మా బలహీనతలలో మాకు బలాన్ని దయచేయండి. నీ బాహుబలాన్ని మా ఎడలో చూపమని వేడుకుంటున్నాం ప్రభువా. ఎక్కడెక్కడ మా జీవితంలో మేము కృంగిపోతున్నామో, ఎక్కడెక్కడ బలహీన పడిపోతున్నామో, ఈ పునరుద్ధానపు వేళ నీ పునరుద్ధానపు బలమును మా అందరి మీదకి నా ప్రభువా దిగిరానివ్వండి నాయన. మా బలహీనతలలో నా తండ్రి ఇప్పటి వరకు బలమిస్తూ నడిపించావు, ఇక ముందు కూడా బలమును అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకుంటున్నాం తండ్రి, నీ కృప చూపండి. అలాగనే నూతన వాత్సల్యాన్ని, నూతన కృపను అడుగడుగున కోపించుచూనే మా ఎడల కృపను బట్టి వాత్సల్యాన్ని చూపుతున్నందుకే నీకు స్తోత్రాలయ్యా. నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఈరోజు ఆదరించబడ్డాం ప్రభువా, ఓదార్చబడ్డామయ్యా, పురుకొల్పబడ్డాము నాయన. మా ఆత్మీయ జీవితాలు సేదతీరేటట్లు చేశావు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. విన్న ఈ మాటలు అనుసరించి బ్రతకడానికి కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ దాసును కూడా మీడంతల ఆత్మచేత నింపండి, అభిషేకించండి. రానున్నది నల్ల ఇంకా నీకు గొప్పగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. కృప చూపు సహాయం చేసి దీవించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అందరం కూడా పైకి లేచి నిలబడదాం. చివరి ఆశీర్వాద ప్రార్థనతో ఈరోజు కూటాన్ని మనం ముగించుకుందాం. దేవుడు అద్భుతమైన విషయాలు మనతో మాట్లాడాడు, చాలా విలువైన సంగతులు. నేడు మన జీవితాల్లో మనం ఎదుర్కొంటున్న రకరకాల పరిస్థితులకు తగ్గట్టుగా దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడాడు. ఆ మాటల్ని సీరియస్గా తీసుకుందాం, ఆ విధంగా మన జీవితాల అడుగులు ముందుకేద్దాం. దేవుడు ఖచ్చితంగా విజయాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. మరి ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ నూతన గీతం యూట్యూబ్లో అప్లోడ్ చేయబడి ఉంది. తప్పకుండా మీరు ఈ వారం అంతా ఆ పాట పెట్టుకొని వినండి, పాటను సాధన చేయండి, పాటను పాడడానికి ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు ఇక్కడ అనేక మంది ఉన్నారు, లైవ్లో కూడా చాలామంది ఉన్నారు. ఇంకా మీ బంధువులకు, స్నేహితులకు, ఆత్మీయులకు ఫేస్బుక్ ద్వారా కావచ్చు, వాట్సాప్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ట్విట్టర్ ద్వారా కావచ్చు, మరి ఎన్ని రీతులుగా మీరు షేర్ చేయగలరో అన్ని రీతులుగా నూతన గీతాన్ని షేర్ చేయండి. మీరు విని తృప్తి పొందడం మాత్రమే కాదు, ఇంకా నలుగురికి షేర్ చేయండి. దాని ద్వారా అనేకులు ఆత్మీయంగా దీవించబడే అవకాశం ఉంది. ఇప్పుడు మనం విన్న ఈ సందేశం అంతా కూడా
ఒక 5-6 నిమిషాల పాటలో వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. షేర్ చేస్తామన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. మరొకసారి చెప్పండి. హల్లెలూయా చెప్పిన ప్రతి ఒక్కరు షేర్ చేయాలి. దేవుడు లెక్క అడుగుతాడు, జాగ్రత్త. మంచిది, చివరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నూతన గీతాన్ని మాకు అనుగ్రహించి నూతన సందేశం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచినందుకే మీకు స్తోత్రాలయ్యా. నీ సన్నిధిలో లేచి నిలవబడిన నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారి జీవితాల్లో ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులు తొలగించు, వ్యాధి బాధల నుండి విడుదల కలిగించు, అప్పుల బంధకాలు తెంచివేనైనా, గర్భఫలం లేని వారికి గర్భఫలం అనుగ్రహించండి, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న వారికి ఉద్యోగాలు దయచేయండి, కోర్టు సమస్యలతో బాధించబడుతున్న వారు కోర్టు సమస్యలు కొట్టివేయబడాలయ్యా, అక్రమ సంబంధాల్లో ఉన్నవారు విడుదల పొందాలి నాయన, వివాహం కాని వారికి వివాహం జరగాలి ప్రభువా, పొలం వేసిన వారిని దీవించండి నాయన, చదువుకుంటున్న బిడ్డలను దీవించండి అయ్యా నాయన, ఇతర దేశాలు వెళ్ళాలని ప్రయత్నాల్లో ఉన్న వారికి తోడుగా ఉండి సఫలత దయచేయండి అయ్యా. ఎవరెవరు ఏ ఏ ప్రయత్నాల్లో ఉన్నారో నీ కాపుదలను అనుగ్రహించు, విజయాన్ని ప్రసాదించండి. డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి నీ కాపుదల దయచేయండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి సమృద్ధి లాభాన్ని ప్రసాదించండి. ఇంకా నా ప్రభువా, ఏ ఏ విషయాల్లో నీ బిడ్డలు బాధను అనుభవిస్తున్నారో ప్రతి విషయంలో కృపను అనుగ్రహించండి అయ్యా. ఇంకా చాతబడి దురాత్మ చీకటి శక్తుల దాడుల చేత బాధించబడుతున్న వారికి యేసు నామంలో విడుదల కలుగునుగాక. గొప్ప కార్యాలు జరిగించండి, కృప చూపండి. ఆత్మీయంగా బలహీనపడిన వారిని తిరిగి బలపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా. నీ బిడ్డలు తిరిగి బయలుదేరి వెళుతూ ఉండగా వారి జీవితాల్లో నూతన కార్యాలు మీరు జరిగించి మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలను తెచ్చుకోమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్నిన నీతి సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంగమంతటికిని సదాకాలము తోడై ఉండి నిత్యంతంలో చేరు పర్యంతం నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది, అందరికి వందనాలు. కూటం ముగించబడింది. ప్రయాణాల్లో వెళ్తున్న వాళ్ళు ప్రార్థన పూర్వకంగా జాగ్రత్తగా మీ గృహాలు చేరండి. మరి మా దగ్గర ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేదన్నా, సెల్ ఫోన్ మేము వాడట్లేదు. మరి మేము ఎలా షేర్ చేయాలి, కొత్త పాట గురించి మేము ఎలా ఇతరులకు షేర్ చేయాలంటే, మీకు ఫోను లేకపోతే మీరు మౌత్ పబ్లిసిటీ